ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే నహి రక్షతి దుఃఖీకరణే రథ్యా కర్పట విరచిత కంఠః రథ్యా 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 కర్పట విరచిత రథ్యా రథ్యా కర్పట కర్పట విరచిత విరచిత కంఠః కంఠ పుణ్యాపుణ్య పుణ్యాపుణ్య వివర్జిత పంథాః వివర్జిత పంథా యోగి యోగి యోగ నియోజిత చిత్తః యోగ నియోజిత చిత్తః రమతే రమతే బాలోన్మత్తవదేవ. బాలోన్మత్తవ. ఈ భజ గోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాము. గోవిందుణ్ణి భజన చేయటం అంటే తన స్వరూప లక్షణములను గుర్తించి నిలుపుకొనుట, పొంది వాటిని నిలుపుకొనుట. ఇది గోవిందుని యొక్క భజన సేవ అని మననం చేస్తూ వస్తున్నాం. వేదాంత మహావాక్యముల ద్వారా చెప్పబడిన ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ అన్న స్వరూపము జీవులందరికీ కూడా స్వతసిద్ధమైనదే. కానీ ప్రజ్ఞను గుర్తించుటలో తనకు స్వతసిద్ధమై తనదై ఉండగా తేడా వస్తుంది జీవులందరి అవగాహనలో. అది ఎట్లా ఉంటుందంటే, సముద్రపు నీరు అలల దగ్గరకు వచ్చినప్పుడు నురుగు రూపంలో ఉంటుంది, అంటే నురుగుకి సాంద్రత తక్కువ. అట్లాగే సూర్యరశ్మి భూమి దాకా చేరేటప్పటికి ఏమవుతుంది, దాని ఉష్ణత తగ్గిపోతుంది. అంటే దూరం పెరిగిన కొద్దీ దాని యొక్క ప్రభావము, గుర్తింపు, ఎట్లాగైతే తేజస్సు తక్కువై కనిపిస్తుందో, మనం భూమి మీద తక్కువగా ఉష్ణోగ్రత ఉన్నంత వలన సూర్యుడు యొక్క తేజస్సు ఏం తగ్గిపోలేదు. కానీ మనకు ఎంత దూరంలో ఉంటే అట్లాగు ఆ తేజస్సు యొక్క తగ్గటం ఎట్లా తెలుస్తోందో, అట్లాగే ప్రజ్ఞ అన్న లక్షణం అందరికీ సమానంగా స్వతసిద్ధం. ఒక ప్రాణికి ఎక్కువ, ఒక ప్రాణికి తక్కువ అన్నది సృష్టిలో లేదు. సృష్టి యొక్క రచనలో అన్ని ప్రాణులకు సమంగా అది స్వరూప లక్షణం ఇవ్వబడిందని కూడా చెప్పటానికి లేదు. స్వరూప లక్షణం అంటే తానదే, ప్రజ్ఞ స్వరూపమే తాను. అయినప్పటికీ దాన్ని గుర్తించటంలో, దాని అవగాహనలో తనకు తేడా ఉంది. దేనివల్ల? తానెంత దూరంలో ఉంటే అంత. ఒక చీమ యొక్క అవగాహనకి, ఒక మనిషి యొక్క అవగాహనకి, సామాన్యుడి యొక్క అవగాహనకి, సిద్ధుడి యొక్క అవగాహనకి ఎందువలన తేడా అంటే, తన గుర్తింపు ఎంతగా ఎదుగుతూ ఉంటుందో ఆ ఎదుగుదలయే తన బ్రహ్మ లక్షణం. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది మొట్టమొదటి స్వరూప లక్షణ మహావాక్యం. ఈ దూరాన్ని దగ్గరగా, అంటే దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఏది ఉంటుందో అదే సాధన. సాధన అంటే తన స్వరూప లక్షణం తనదై ఉండగా, అది సిద్ధ వస్తువే, ఇంకా చేయడానికి ఏం లేదు, అయిపోయింది, నాకు అది స్వరూప లక్షణం అని చెప్పారు గనుక అది నేనే అంటే సరిపోదు. ఆ తీక్ష్ణత నీకెందుకు తెలియటం లేదో, ఆ తెలియనితనాన్ని తెలిసిన దానిగా, ఆ సమృద్ధి రూపాన్ని అనుభవించే దిశగా తను చేసే ప్రయత్నం ఏదో అదే సాధన. అంటే ఉన్నదాన్ని తన గుర్తింపులోకి తెచ్చుకోవటం, సాధన ద్వారా గుర్తింపులోకి తెచ్చుకోవటమే సాధన. ఆ సాధనయే భజన అని, భజ అని, గోవిందుని భజన చేయమని ఇక్కడ మనకు ఆదేశం ఇస్తున్నారు శంకరాచార్యులు గారు. ఆ గోవిందుని భజన చేయటం అంటే తన స్వరూప లక్షణాన్ని గుర్తించటం. ఇప్పుడు మనిషికి సామాన్యంగా అందరికీ ఏముంటుంది, తనకు ఏం అవగాహన ఉంటుందంటే నేను అన్న అవగాహన. ఇప్పుడు దీంట్లో వేదాంతం చెప్పేదేముంది, అవగాహన నేను అనే గుర్తింపబడుతుంది అందరి ద్వారా. అయితే ఈ నేను అన్న అవగాహన ఎట్లా, దీని నేను యొక్క విస్తారం ఏమిటి అది ఆలోచించాలి మనం. అంటే నేను అనకుండా ఏ ప్రాణి కూడా బ్రతకటం లేదు. అయితే ఆ నేను అన్న అవగాహన యొక్క విస్తారం ఏమిటి, అందులో చాలా తేడా ఉంది. నేను అంటే భౌతిక శరీరం దగ్గర నుండి నేను అంటే
అస్మత్ దాకా. అంటే అహం అనే అహంకృత భావం, అంటే నేను అన్న ఒక ఆ, వ్యక్తిగత స్వరూపాన్ని చేసుకొని నేను అనుకోవడం దగ్గర నుండి, నేను అంటే ఒక యూనివర్సల్, ఒక అపరిమితమైన సత్స్వరూపాన్ని అస్మత్ గ్రాహ్యంగా నేను అనుకునేదాకా నేను ఎదగాలి. అక్కడ దాకా సాధన సాగుతూనే ఉన్నాయి. అందరూ నేను అనుకుంటూనే ఉన్నారు, అందులో సందేహమే లేదు. ఏ ప్రాణి కూడా నేను అనుకోకుండా బ్రతకడం లేదు. ప్రతి చిన్న పనిలో, ప్రతి చిన్న చేష్టలో తను నేననుకునే ప్రవర్తిస్తుంది. కానీ ఆ నేను యొక్క రూపం ఏమిటి? ఆ నేనును నిర్వచనించి, నేను కాని దాన్ని నేను ఏది కూడా ప్రవర్తింపజేయటం లేదు ప్రతి ప్రాణి. కానీ ఆ నేను యొక్క స్వరూపం ఆ ప్రవర్తనలో ఎంతటి అవగాహనలో నిలుపుతోంది ఆ ప్రాణిని. అది నేను తనకు కావలసిన సాధనలో అంశం ఇక్కడ. అదే భజన చేయటం, భజనలో ఎదుగుతున్నా. అయితే కేవలం ప్రవృత్తి రూపుడిగా ఉన్నవాడు, త్రిగుణాత్మక ప్రవృత్తితో ఉన్నవాడు ఒక భౌతిక స్థూల రూపం నేనంటున్నాడు. ముందుగా ఏ ప్రాణి అయినా సరే భౌతిక స్థూల రూపం ఇప్పుడు తనకేమిటి? అహం అనే నేను స్వరూపం, అహం నేననే అంటున్నాడు. అయితే ఆ భౌతిక రూపాన్ని రూపొందించుకోవటంలో, మనం ఏదైనా సరే సృష్టిలో ఏం జరుగుతోందంటే రూపింపచేసుకుంటున్నాం. మన మనస్సు అనే ఒక అవగాహనకు ఏ ఊహ వస్తుందో ఆ ఊహను భౌతిక రూపంలో మేనిఫెస్ట్, అంటే రూపొందింపజేసుకుంటే గాని మనం ప్రవర్తన చేయలేము. అది చాలా పెద్ద విశేషమైంది మనలో జరిగే ప్రక్రియ. మనం గుర్తించలేకుండా మనలోనే జరుగుతున్న ప్రక్రియ అది. అంటే ఎట్లా ఇదంతా వస్తుంది, తన రూపం ఎట్లా వచ్చిందంటే తనకొక ఊహ ఉంది, ఆ ఊహను మేనిఫెస్ట్ చేస్తారు. ఆ మేనిఫెస్ట్ చేస్తేనే ఈ భౌతిక స్థూల రూపం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రతి చిన్న ప్రవర్తనలో నేను అన్న కేవల త్రిగుణాత్మక ప్రవృత్తి స్వరూపుడు తనను ఊహించుకుని మేనిఫెస్ట్ చేసుకుంటే ఒక ప్రాణి రూపం, గర్భరూపం వస్తోంది. ఆ గర్భం ఎట్లా ఉందంటే 84 లక్షల గర్భాల తేడాను చూపించారు. అక్కడ ఉన్న ప్రాణులన్నీ కూడా తన ఊహ యొక్క మేనిఫెస్టేషన్, త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ఊహకి రూపొందింపబడిన వివిధమైన ఆకారాలు. అన్ని స్థాయిల సంస్కారాల నాలిమని. సంస్కారం అన్న పదం వచ్చింది ఇక్కడ. ప్రవృత్తి రూపం ఒకటి, సంస్కారం ఒకటి. భేదం ఎట్లా? రెండు ఒకటేనా? తన బ్రహ్మస్వరూపం నుండి తనను జీవుడుగా ఆపాదన చేసుకుని జారటము త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ఆపాదన వల్ల అది త్రిగుణాత్మక ప్రవృత్తి స్వరూపం. ఇక్కడ సంస్కారం అన్న పదం ఎప్పుడొస్తుందంటే ఈ త్రిగుణాత్మక ప్రవృత్తిని సంస్కరింపజేసుకుంటాడు. అంటే దోషాన్ని తొలగించుకుంటూ సంస్కారం ఎదుగుతోంది. ఎంతెంతగా దోషాన్ని తొలగించుకుంటాడు అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ఆపాదన రూపాన్ని తొలగించుకుంటూ తప్పించుకుంటూ వస్తాడు. అది సంస్కారం ఎదుగుతున్న స్వరూపం అవుతుంది. కేవలం ఒక అమీబాగా, ఒక ఏమీ తెలియని ప్రాణిగా ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు? కేవలం త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క రూపమే వాడి. సంస్కారం అన్న అంశం ఇంకా వాడి ఊహకు కూడా రాలేదన్నమాట. ఆ ఊహకు రాని అక్కడ నుండి, ఆ స్థాయి నుండి పూర్ణంగా ఎదిగే మనిషి దాకా, జ్ఞానిగా ఎదిగే మనిషి దాకా ఏంటి? సంస్కారం ఎదుగుతూ ఉంది. ఇది బ్రహ్మ లక్షణం, సృష్టిలోని బ్రహ్మస్వరూపం. అందుకే అందరూ బ్రహ్మస్వరూపాలే. అంటే ప్రవృత్తిని నివృత్తి మార్గం వైపుగా సంస్కరింపజేసుకుంటున్న ఎదుగుతున్న జీవులు. ఇది ఏ స్థితి నుండి, ఏ బ్రహ్మ లక్షణం యొక్క స్థితి నుండి తాను జారిపడ్డాడో మళ్ళీ అక్కడికి ఎదగటం. అందుకే సృష్టికి బ్రహ్మ లక్షణం. బ్రహ్మమే అక్షరం, బ్రహ్మం అన్నదే అందుకు. ఇదే ఉంది సృష్టిలో, గాని ఇంకొక స్వరూపం లేదు. ఎందుకంటే అంతా ఉన్నది అదే అయినప్పుడు ఇంకా బ్రహ్మం అనటానికి అవకాశం ఏమిటి? ఎందుకు అవసరం ఏమిటి? ఎదగటం అన్న రూపాన్ని చూపించటం ఎందుకంటే దీనికోసం. దాన్ని సంస్కరింపజేసుకుంటూ ప్రవృత్తిని సంస్కారం చేసుకుంటాడు. అంటే ప్రవృత్తి దోషాన్ని తొలగించుకుంటూ సంస్కరించుకున్న తన స్వరూపం వైపుకు వెళుతున్నాడు, సంస్కరింపబడుట వైపుకు వెళుతున్నాడు. ఇది మనిషి, ప్రాణి యొక్క ఎదుగుదల. ఈ ఎదుగుదలలో మొట్టమొదటి స్థాయి నుండి చివరి స్థాయి దాకా ఎన్ని సోపానములను దాటుతాడు మనిషి. ఆ దాటటంలో ఎన్ని రకాలైన ఒక
అల్లికలు. జీవితం అంటే ఒక పశుపక్ష్యాది జన్మలు దాటిన తర్వాత మనిషిగా ఎదిగినప్పుడు జీవితపు నిర్వచనం ఏమిటంటే తనకు ఇది ఒక ఓతప్రోతమైన అల్లిక. దేని యొక్క ఓతప్రోతము? నియమము ఆచరణల యొక్క ఓతప్రోతమైన అల్లిక జీవితం ఉంది తనకి. దాన్ని అల్లుకొని దాన్ని అనుసరించి జీవించి తాను ఎదుగుతున్నాడు. ఓతప్రోతం అంటే తెలియదా? ఓతప్రోతం అంటే ఇట్లా ఫ్రేమ్వర్క్. ఒక బట్టను వేసేటప్పుడు బడుగు పేక అని రెండు ఉంటాయి. ఒకటి ఇట్లా హారిజాంటల్, ఒకటి వర్టికల్ గా దారాలు నేస్తున్నారు. ఆ రెండింటిని ఓతప్రోతం అంటారు. ఆ అల్లికని వీవింగ్. అర్థమైందా? అది ఆ ఓతప్రోతమైన అల్లికలో జీవిస్తున్నాడు మనిషి. అంటే లైఫ్ ఇస్ అ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ డివోషన్ అండ్ డిసిప్లిన్. డివోషన్ ఎందుకన్నాం ఇక్కడంటే మనిషిగా ఎదిగిన ప్రతి జీవుడికి కూడా ఒక డివోషన్ అంటే తెలుగులో నీకేమర్థం? ఏం పదం తీసుకుంటే నీకు స్పష్టం? భక్తి. భక్తి నియమాచరణల అల్లిక అందాం. ఆ అల్లికలో ఏ స్థాయి నుండి ఎట్లా ఎదుగుతున్నాడు, అదే ఈరోజు మనకు ఇక్కడ చూపించబడిన ఈ శ్లోకం. ఇవాళ మనం మననం చేయబోయే శ్లోకము దాని మీద ఆ పరాకాష్ఠ స్థితికి ఎట్లా ఎదుగుతాడన్నది ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ ఏమంటున్నారు మొత్తం ఆ శ్లోకంలో? యోగి రమతే. ముఖ్యం ఏమిటి అక్కడ చెప్పబడుతున్న బోధ ఏమిటంటే యోగి రమతే. యోగి అయిన వాడు రమిస్తున్నాడు. ఎట్లా రమిస్తున్నాడు? ఎటువంటి యోగి? ఆ మిగతా పదాలన్నీ కూడా, ఆ వాక్యాలన్నీ కూడా వీటిని వివరించి చెప్తున్నాయి. ఎట్లా రమిస్తున్నాడు అంటే బాల ఉన్మత్తవత్ ఏవ. బాలోన్మత్తవదేవ అని మనం అంటున్నాం. బాల ఉన్మత్తవత్ ఏవ. యోగి బాల ఉన్మత్తవత్ ఏవ రమతే. ఎటువంటి యోగి అన్నది పైన వివరణ. అది రథ్యా కర్పట విరచిత కంఠ పుణ్యాపుణ్య వివర్జిత పంథాః యోగి యోగ నియోజిత చిత్త. 3 విశేషణాలు ఆ యోగికి చూపించారు. ఇది ఇవాళ శ్లోకం యొక్క తాత్పర్యం. ఎటువంటి అంటే ఇక్కడ కేవలం ప్రసిద్ధార్థం చెప్పుకొని మళ్ళీ ఆ పదములను విచారణ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే రథ్య కర్పట విరచిత కంఠ అంట. రథ్య అంటే రథములు వెళ్ళటానికి యోగ్యమైన దారి, అంటే రహదారి, రాజదారి. రథములు ఏ దారిలో వెళుతాయో ఆ దారి. రథ్య కర్పట. కర్పట అంటేనేమో ఈ చింపిరి గుడ్డలు. చింపిరి గుడ్డలు ఉంటాయట. రాజమార్గంలో పడిపోయిన చింపిరి గుడ్డలను విరచిత, వాటన్నిటినీ కుట్టుకొని ఒక చింపిరి గుడ్డ తయారవుతే, అంటే చింపిరి గుడ్డలతో ఇంకొక చింపిరి గుడ్డ తయారైతే దాన్ని వాడుకునేవాడు, బొంతగా వాడుకునేవాడు. ప్రత్యా కర్పట విరచిత కంఠ అని దీనికి ప్రసిద్ధార్థం అట్లా వస్తుంది. అంటే తనకు ఏమీ లేకుండా, తనకంటూ ఏమీ లేని యోగి స్థితిని అక్కడ భౌతికంగా చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం బయట రహదారి మీద ఏవైతే చింపిరి గుడ్డలు ఉంటాయో అవన్నీ కలిపి కుట్టుకున్న ఇంకొక చింపిరి బొంత తయారు చేసుకుని అది బొంతగా ఉన్నవాడు. పుణ్యాపుణ్య వివర్జిత పంథాః. అతని దారి ఎటువంటిది? పుణ్యము అపుణ్యము. పుణ్యకార్యములందు గాని అపుణ్య కార్యములందు గాని తనకు ఎటువంటి ఆసక్తి లేకుండా, దృష్టి లేకుండా ఉన్న అది తన దారి. యోగ నియోజిత చిత్త యోగి అంటున్నారు. యోగమునందు నియోజిత చిత్తం, నియమింపబడిన చిత్తం, యోగమునందు నియమింపబడిన చిత్తం అని చూపిస్తున్నారు ఇక్కడ ఈ యోగి యొక్క విశేష లక్షణాలు. అటువంటి యోగి ఏం చేస్తాడు? బాలోన్మత్తవదేవ రమతే. బాల ఉన్మత్తుని వలె రమిస్తూ ఉంటాడట. రమించటం అంటే తన యందు తాను క్రీడిస్తుంటాడు. రము క్రీడాయాం ధాతు. తన యందు తాను క్రీడిస్తుంటాడట. అంటే వాడికి ఇంకా లోకంలో ఏది పట్టదు, దేనితోనూ సంబంధపడడు. తనకు
పుణ్యకర్మలని గాని పాపకర్మలని గాని ఇది చెయ్యాలని గాని ఇది చేయకూడదని గాని అటువంటి ఏ ఏ నియమాలకు బద్ధుడు కాడు. నియమాలన్నిటినీ అతిక్రమించిన స్థాయి. అతిక్రమించటం అంటే ఎట్లా ఉంటుందంటే చేయకుండా దాటేయటం కాదు. అతిక్రమణ అంటే చేయకుండా దాటేయటం కాదు. ఎట్లా ఉంటుంది? వాటితో ఇంకా వాటికి బద్ధుడు కాడు. అంటే తన ఎదుగుదల వాటితో పోల్చిన సాధన రూపంలో లేదు అక్కడ. అటువంటి స్థితిలో ఉన్న యోగి, అతని చిత్తం ఎట్లా ఉంది? యోగ నియోజితం. అంటే తన స్వరూపమునందు చేరిపోయి ఉన్నాడు. చేరిపోయి ఉన్నప్పుడు ఇంకా వీటి యొక్క స్పృహ మాత్రం కూడా తనకు లేదు. అటువంటి యోగి బాల ఉన్మత్తుని వలె క్రీడిస్తున్నాడు, రమిస్తున్నాడట. ఇక్కడ బాలకుణ్ణి ఒక ఉపమానంగా పోల్చి చూపించారు. ఒక బాలుణ్ణి ఉన్మత్త పదం చేత చెప్పారు. ఉన్మత్తుడంటే మత్తుడు అంటే మత్తెక్కిన వాడిలాగా. ఉన్మత్తుడు అంటే అతిశయమైన మత్తు, ఇంకా వాడికి స్పృహ కూడా లేకుండా, లోకంలో ఏ స్పృహ లేకుండా పడి ఉన్నాడంటే ఉన్మత్తుడు వాడు. బాల ఉన్మత్తుడు, బాలుడు ఉన్మత్తుడు వాడు. రెండు పదముల చేత అతని యొక్క స్థితిని ఉపమానంగా చూపించి వివరిస్తుంది ఈ శ్లోకం. ఈ స్థితిని ఎట్లా అందుకుంటాడు ఇక్కడ విచారణ చేద్దాం. ముందు రమతే అన్న పదము ఈ శ్లోకానికి మొత్తానికి కూడా ప్రాణం వంటిది. రమించుట, క్రీడించుట అన్న పదం చూపించారు. ఇది సాధకుడికి ఎప్పటి నుండి కావాలి? సామాన్య సాధన స్థాయి నుండి సిద్ధ స్థాయి దాకా కూడా తన సాధన రమించుకుంటూ ఉండాలి. రమించటం అన్న అంశంతో కూడి ఉంటే అది సాధన, మెకానికల్ గా సాధన కాదు అన్నది ఇక్కడ పెద్ద సూచన మనకందరికీ కూడా. ఏ స్థాయిలో తనున్నప్పటికీ తనకు కావాల్సిందేమిటి? రమించుట, తన యందు తాను రమించుట. అంటే రమించుట అంటే ప్రీతి కొని ఉండుట అన్నాం. ప్రీతి కొని ఉండుట అన్నది ఏ స్థాయి నుండి మొదలవుతుందంటే మనుషులు అందరూ తన యందు తాను ప్రీతి కొనే ఉన్నారు. సామాన్యుడు కూడా ప్రీతి కొనే ఉన్నాడు. ఎట్లా? అన్ని నాకే కావాలి. నేను మీద ఎంత ప్రీతి అంటే అది స్వార్థ రూపంలో మనకు కనిపిస్తుంది. లౌకికమైన పదంలో మనం స్వార్థం అని ఎప్పుడు ఏ పదాన్ని వాడతామో ఆ స్థాయి నుండి మొదలవుతుంది. ఎందుకు అన్ని నాకే కావాలి, నేనే ఉంచుకోవాలి, నాకే బాగుండాలి, నాకు అన్ని లోకంలో ఏది కనిపించినా సరే ముందు నాకు ఇది కావాలి అని ఎందుకు అనుకుంటున్నాడు? తన మీద తనకు అంత స్వార్థపూరితమైన ప్రీతి ఉంది. ఆ స్థాయి నుండి మొదలవుతోంది తనకి. దీని వెనుక పరమార్థం ఏమిటి? అసలు ఎట్లా మనుషులు ఇంత స్వార్థంగా బ్రతుకుతారు అంటే, ఆ స్వార్థపూరితమైన దశలో కూడా నేను అన్న అస్మద్గ్రహింపునే నేను అన్న వ్యక్తిగత అహంకారంగా చేసుకున్నాడు గనుక. ఇప్పుడు నేను అన్న ఒక ఇండివిజువల్ వ్యక్తిగత గుర్తింపు దేని నుండి వస్తుంది? దేని ఆధారంగా వస్తుంది? అస్మద్గ్రహింపు ఏదుందో అదే సత్యం, అదే అందరికీ స్వతసిద్ధం. దాన్నే, ఆ అస్మద్గ్రహింపునే నేను అన్న ఒక వ్యక్తిగత రూపానికి తీసుకొచ్చి అహంకారంగా చేసుకున్నాడు గనుక ఆ దాని మీద ఉన్న ప్రీతి, అంటే అస్మద్గ్రహింపు మీద ఉన్న ప్రీతినే ఇప్పుడు ఈ ఇండివిజువల్ గా వ్యక్తిగత రూపం మీద చూపిస్తున్నాడు. అందుకే అంత స్వార్థపరుడు మనిషి. ఎందుకు? ప్రతి ప్రాణి స్వార్థమే. స్వార్థం లేకుండా ప్రవర్తించదు. తన గురించి ఆలోచించి తర్వాత వేరొక దాని గురించి, వేరొక మనిషి గురించి, వేరొక విషయం గురించి, దేని గురించి ఆలోచించినా కూడా తన తరువాతనే. తనకంటే ప్రియమైంది ఇంకొకటి లేదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అన్నిటికీ కారణం తన ఎందుకు తనకు ప్రీతి. ఆ తనను ఎక్కడ మొదలు పెట్టాడు? ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిగత రూపం, అంటే భౌతిక నామరూపంతో కనిపించే దేహం దగ్గర నుండి మొదలు పెట్టాడు. ఇప్పుడు కూడా రమతే తన యందు తానే ఉన్నాడు. కానీ ఆ తను అన్న గ్రహింపు యొక్క అవగాహన దుష్టమైన అవగాహన, అదే అల్పమైన అవగాహన. ఆ అవగాహనలో స్వార్థంతో తన బ్రహ్మ లక్షణాన్ని గుర్తించకుండా పోతున్నాడు. ఎట్లా ఉంటుందంటే, ఒక పెద్ద ధాన్యపు గోడౌన్ ఉందనుకోండి.
సరుకులో పెట్టుకునే గోడౌన్ ఉందనుకోండి, అక్కడ ఎలుకలు రాకుండా ఏం చేస్తాం మనం? ఒక బోన్ పెట్టి దాంట్లో ఏదో ఆహార పదార్థం పెట్టి దానికి నచ్చేది పెడతాం. అది కూడా నూనెతో కూడిన ఆహార పదార్థం పెడితే తొందరగా వచ్చేస్తాయి ఎలుకలు వాసనకి. అది పెడితే ఏం చేస్తుంది? ఆ నూనె వాసనకి ఆ బోన్లోకి వెళ్ళిపోయి దాన్ని తినబోయి ఇరుక్కొని అంత పెద్ద ధాన్యాగారంలోకి వెళ్లకుండా డైవర్ట్ అయిపోయింది అది. అట్లాగే స్వానందం అనే లోపల ఘని ఉండగా మనం ఏం చేస్తున్నాం? అల్పమైన సుఖాల కోసం వాటి దారిలోకి వెళ్ళిపోయి అది మర్చిపోతున్నాం, దృష్టిలో కూడా లేకుండా పోతున్నాం. అట్లాగూ మనిషి పరిమితం చేసుకున్నందువల్ల ఇది వచ్చింది. ఇక్కడ మొదలుపెట్టిన తన భక్తి, ఇది కూడా భక్తే తనకి. అందుకే మనిషి అన్న జన్మనెత్తిన ప్రతివాడు, ఆస్తికత ఉన్న ప్రతివాడు కూడా ఏదో ఒక భగవత్ స్వరూపాన్ని నమ్ముతాడు. ఆ భక్తి ఎట్లా ఉంటుంది? లోకంలో చెప్పబడే భక్తి అది నిజమైన భక్తి కాదు. ఆ భక్తి ఎట్లా మొదలవుతుంది? భయంతో మొదలవుతుంది. అక్కడ భక్తి ఉండదు, భయం ఉంటుంది. ఎందుకు? తన మతంలో ఏదో ఒక భగవత్ స్వరూపాన్ని చూపించారు. అది తనకు కావలసిన ఏదైనా సరే తనకు అందించగలదని, శాసించగలదని, సవరించగలదని, శిక్షించగలదని నమ్ముతున్నాడు. నమ్మి ఏం చేస్తాడు? తనకు కావలసిన వ్యక్తిగత అవసరాలన్నిటి కోసం భక్తి మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ భక్తి ఎట్లా మొదలైంది? ఇంకొకటి సృష్టి రహస్యం ఏమిటంటే, జీవుడు తనను తాను ఎప్పుడైతే త్రిగుణాత్మకంగా ఆపాదన చేసుకుని ఒక భౌతిక రూపాన్ని రూపొందింపజేసుకున్నాడో, తన ప్రతి ఊహ రూపొందింపబడుతుంది. ఎట్లాగో విషయములు కూడా, సంఘటనలు కూడా ఎట్లా రూపొందింపబడుతున్నాయో, అట్లాగే తన స్థితిని బట్టి భగవంతుణ్ణి రూపొందించుకుంటాడు. అందుకే సాకార రూపం వచ్చింది భగవంతుడికి. ఎందుకు? గుణములు ఆపాదన చేసుకున్న తన స్థితిని బట్టి ఆ భగవత్ స్వరూపానికి కూడా గుణములను ఆపాదన చేస్తే అదొక సాకార రూపం అయిపోతుంది. అయితే ఆ బయట కనిపిస్తున్న ఆ మూర్తి యొక్క స్వరూపము నీ స్థితిని బట్టే గాని అక్కడ ఏదో ఉంది అన్నదానికి నిశ్చయంగా ఇది ఉంది అని లేదు. ఇది స్వరూపం అని చెప్పడానికి లేదు. ఎవరెవరు ఎట్లా ఊహించుకుంటే అది వాళ్లకు భగవంతుడు. ఈ భగవంతుడి మీద భయంతో మొదలైన భక్తి ఎందుకు మొదలైంది? అస్మద్ గ్రహింపునే అహంకారపు గ్రహింపుగా చేసుకున్నాడు కనుక, వ్యక్తిగత అహంకారపు గ్రహింపుగా. ఇప్పుడు దీన్ని రక్షించుకోవడానికి భయం ఉంది వాడికి. ఇది పోతుందేమో, వ్యక్తిగత స్వరూపం పోతుందేమో, దీనికి ఏదైనా ఆపద వస్తుంది అన్న అక్కడ మొదలైంది భక్తి అన్న స్థానం. అప్పుడు ఏం చేస్తున్నాడు? కేవలం గుడ్డి విశ్వాసం. ఎక్కడో ఉన్నాడని చెప్పబడిన భగవంతుడు ఉన్నాడో లేడో వీడికి అనవసరం. ఉంటే ఉన్నాడు, లేకపోతే లేడు. అడగడు. అడిగి నాస్తికుడైనా కూడా ఆ నాస్తికత్వం వేరు, ఆస్తికత్వం వేరు. మళ్ళీ దాన్ని కూడా వివరంగా విచారణ చేద్దాం. ఆస్తికుడిగా ఏం చేస్తున్నాడు? కేవలం విశ్వాసంతో మొదలైంది. తనకేం కావాలో వాటి కోసం పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు అన్నీ చేయబడుతున్నవన్నీ కూడా కోరికలను కోరి చేసే భక్తి రూపంలో లోకంలో ప్రసిద్ధం అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ తాను పూజ చేస్తుంది, భక్తి చేస్తుంది దేనిని? బయట ఉన్న సాకార రూపాన్న, లేదా తాను చేస్తున్న కర్మకాండ రూపంలో ఉన్నది పూజయా, లేదా తాను పూజ అని గుర్తిస్తున్న తన గుర్తింపున, తనిచ్చిన మేనిఫెస్టేట్ రూపాన్ని దేన్ని పూజిస్తున్నాడు? ఒక మూర్తిని పూజిస్తున్నాడా? బయట పూజ రూపంలో చేసే తంతుని పూజ చేస్తున్నాడా? దేని చేస్తున్నాడు? తను ఏది ఊహించుకొని అవగాహన చేసుకొని ఆ అవగాహన రూపొందింపజేసి బయట ప్రవర్తనకు తీసుకొచ్చాడో దాన్ని పూజ చేస్తున్నాడు. ఇప్పుడు భక్తి దేని మీద ఉంది? తన పరిమిత రూపం మీద తనకు భక్తి. ఆ భక్తి రూపం ఎక్కడుంది? బయట కోరికల రూపంలో దేవుణ్ణి ఆరాధించడంలో ఉంది. ఇది అల్పమైన భక్తి, అధమాధమం అని చూపించింది హిందూ శాస్త్రం. అయినా ఉంది. ఎందుకుంది అంటే అంత అల్పుడి స్థాయి దగ్గర నుండే సాధన మొదలు పెడుతున్నాడు గనుక, అంత అల్పుడుగా మనిషి కూడా అంత అల్పుడుగా ప్రవర్తిస్తున్నాడు గనుక.
తనంటూ తన నిజ స్వరూపం అంటూ ఒక అభౌతిక స్వరూపం ఉన్నదని తెలియని స్థాయి నుండి మొదలవుతుంది కనుక అంత అల్పమైన భక్తి కూడా చూపించబడింది హిందూ ధర్మంలో. అయితే ఇంత మాత్రమే భక్తి యొక్క స్వరూపం కాదు. ఇట్లా భక్తి పేరిట ఆరాధన చేస్తున్నవాడు ఇప్పుడు వీడు కూడా తన యందు తనే ఉన్నాడు. ఎందుకు? తన ఎంత అనుకుంటే అంత. ఇది కూడా తనను తాను ఆరాధించటమే కదా. కానీ తన అవగాహన అల్పమైంది, బహు అల్పమైంది కనుక తాను దోషంలో ఉన్నాడని చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ స్థాయి నుండి ఎట్లా ఎదుగుతాడంటే తను అనుకున్న తన స్వరూపం నుండి నేను నేను అన్న అహంకృత భావం నుండి కొద్దిగా ఎదిగి నాది అన్నదానికి వస్తున్నాడు. మమకారం, అహంకారం తర్వాత కాస్త విస్తరిస్తే అదేమవుతుంది? మమకారం. ఈ నేనుకి సంబంధించి పరిమితమైన ఈ నేనుకి సంబంధించినవన్నీ నావి. ఇప్పుడు నేను బాగుండాలి, నావన్నీ బాగుండాలి, నాకు తగిన వాళ్ళందరూ బాగుండాలి, నాకు కావలసినవన్నీ బాగుండాలి, నాకు కావలసిన విషయములన్నీ బాగుండాలి. ఇది నేనుకి విస్తరించిన కొద్ది విస్తారమైన రూపం నాదయింది. ఇది కూడా పరిమితమే. నా వాళ్ళు అనే వాళ్ళు అందరూ ఉండరు. ఎంతమంది ఉంటారు? పరిమితి గీసుకున్నంత మంది ఉంటారు. అందరూ నా వాళ్ళు కాదు. అయితే ఈ నేను విస్తరింపజేసి మమకారం చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ వీడు ఎదుగుదల మొదలవుతుంది. ఎట్లా ఎదుగుదల మొదలవుతుందంటే ఈ నేను అన్న స్వార్థము కాస్త విస్తరించింది కదా. ఇప్పుడు ఏమడుగుతాడు? ఈ పూజలు అవన్నీ దేనికోసం? నా వాళ్ళ కోసం. గోత్రనామాలతో సహా చెప్పి, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పి, వంశంలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పి వీళ్ళందరూ కూడా బాగుండాలి. ఎదిగాడు. ఎదిగి ఏమవుతున్నాడంటే ఇప్పుడు వీడు ఎదుగుతున్నాడా పతనం అవుతున్నాడా చూద్దాం. ఇవన్నీ కూడా తన యందు తనకు ప్రీతి వల్లనే, ఏ అస్మద్గ్రహింపు తనకు ప్రీతి ఉందో ఆ ప్రీతి వల్లనే ఇవన్నీ చేస్తున్నాడు. చేసి ఇప్పుడు ఏమవుతాడు? ఎట్లా ఎదుగుతాడంటే ఈ నేను అన్న స్వరూపాన్ని నాది అన్న వాటికి ఇచ్చినందువల్ల ఏమవుతుంది? నేను ఎంత అల్పమో అవి కూడా అంతే అల్పం. ఈ నేనెంత అల్పమో అవి కూడా అంతే అల్పం గనుక అవన్నీ తన నుండి ఎప్పటికైనా దూరం అయ్యేటట్లుగానే అశాశ్వతంగానే ఉన్నాయి. ఏదేది కోరి ఒక వస్తువుని నాదన్నాడో, ఒక మనిషిని నాదన్నాడో, ఒక విషయమును నాదన్నాడో, అన్నిటినీ నాది చేసుకుని సొంతం చేసుకుని నాదిగా ఉంచుకోవాలనుకున్నాడో అవన్నీ కాలాన వాడికి ఏం చేస్తున్నాయి? మేము నీది కాదు అని చెప్పి వాటి దారిన వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వీడికి ఏమవుతుంది? కేవలం స్వార్థంతో బ్రతుకుతున్న వీడికి దిమ్మ తిరుగుతుంది. అదే లోకంలోని కష్టాల స్వరూపం. అన్ని నావి కావాలని ఎంతో ప్రయత్నం చేస్తే ఏది నాకు ఉండటం లేదు. వస్తువు దగ్గర నుండి మనిషి దాకా, విషయం దాకా అన్ని ఏది చూసినా ఏది ముట్టుకున్నా ఎంతో ప్రాణప్రతిష్ఠ చేసేదానికి నాది చేసుకునే ప్రయత్నమే చేసినా అదేమంటోంది? నీ దాన్ని నేను కాను, నీ దాకా నేను రాను అని చెప్పి మనుషులు దూరం అయిపోతున్నారు, విషయములు దూరం అయిపోతున్నాయి, వస్తువులు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. కాలాన ఆ ఆసక్తి తనకు కూడా పోతుంది వాటి మీద. పోయినప్పుడు ఏమైంది? ఆ నేనును విస్తరింపజేసిన ఆ నేను అక్కడ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నేను ఎక్కడ వెతకాలి? లోపల తనకున్న జిజ్ఞాస, తన మీద తనకున్న జిజ్ఞాస ఆగనివ్వదు మనిషిని. అప్పుడు ఏ స్వార్థంతో భగవంతుణ్ణి పూజ చేశాడో ఆ స్వార్థం తగ్గి పూజ చేస్తాడు, నిస్వార్థంగా పూజ చేస్తాడు. ఎందుకు? ఆ భగవత్ లక్షణాన్నే నమ్ముతున్నాడు ఇప్పటికీ. ఇప్పుడు ఇన్నాళ్ళు నేను అన్న పరిమిత రూపము, నాది అన్న పరిమిత రూపం, అహంత మమత కోసము భగవత్ స్వరూపాన్ని, అంత విశాలమైన భగవత్ స్వరూపాన్ని కూడా పరిమితం చేసుకుని వీటి కోసం భక్తి పేరిట పూజ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇవి ఎట్లాగో నాకు ఉండటం లేదు స్వామి, నువ్వే శాశ్వతం అని తెలుసుకోవాలనుకుంటాడు. జిజ్ఞాస మొదలవుతుంది వాడికి. అంటే జీవితంలో బాగా చితకబడితే బాధల రూపంలో విషయములన్నీ తనను ఏం చేస్తున్నాయి? మోసం చేసి నీతో మేము ఉండలేము అని తన తోడు వదిలేస్తే ఇప్పుడు దారికి వస్తాడు. వీడు వచ్చి ఏం చేస్తున్నాడు? అదే భగవత్ స్వరూపాన్ని ఏ స్వార్థంతో పూజ చేశాడు, తాత్పర్యం తెలియకుండా పూజ చేశాడు,
ఇప్పుడు తనలో తనకే ఉన్న జిజ్ఞాస కారణంగా, తన మీద తనకున్న ప్రీతి కారణంగా ఏం చేస్తాడు, ఆ భగవత్ స్వరూపాన్ని ఇప్పుడు నిస్వార్థంగా పూజ చేస్తాడు. ఇప్పుడు కూడా సాకార రూపంలోనే చేస్తున్నాడు. ఎందుకు? ఇంకా తన నిరాకార స్వరూపం తనకు తెలియలేదు కనుక నిరాకార పరబ్రహ్మ వైపు వెళ్ళలేడు. సాకార రూపం తనకుంది, ఆ రూపంలోనే తనను ఊహించుకుంటున్నాడు. అహంకారం ఇంకా పూర్తిగా తొలగలేదు కాబట్టి ఏం చేస్తున్నాడు, సాకార రూపంలోనే పూజ చేస్తున్నాడు. ఈ సాకార ఆరాధన దేనికి దారితీస్తుందంటే, లోకంలో మనం ఈ ఉపమానానికి వేరే వేరే ప్రయోగాలలో కూడా చూడొచ్చు. మనం చేసే ప్రయోగాలలోనే ఎట్లా ఉంటుందో, ఒక విషయంలో ఒక వస్తువుని గురించి ఆలోచిస్తాం. మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఆ విషయము భౌతిక వస్తువు మీదనే ఆలోచిస్తున్నప్పుడు కూడా దాని యొక్క అభౌతిక పనితీరును గాని అభౌతికంగా దాన్ని ఊహించి అక్కడ మార్పు చేస్తాం. భౌతిక విషయంలోనే ఒక మోటార్ రన్ చేయాలనుకోండి, ఇప్పుడు అది ఎట్లా దాని ఎఫిషియన్సీ పెరగాలని గాని దాన్ని ఎట్లా డిజైన్ చేయాలని గాని ఏ రూపంలో ఆలోచిస్తాడు, ఒక అభౌతిక అంశంలో ఆలోచిస్తాడు. ఆలోచించి దాన్ని భౌతిక రూపంలో దీని మీద ప్రయోగం చేస్తాడు. అంటే ఒక భౌతిక సాకార రూపానికి కూడా ఒక నిరాకార రూపాన్ని, అంటే అభౌతిక రూపాన్ని ఆలోచిస్తున్నామా లేదా? మనం ప్రతి చోట చేస్తాం. ఇప్పుడు ఒక వంట తయారు చేస్తున్నాం అనుకోండి, అక్కడ పాకం చేసే పదార్థాలన్నీ భౌతికములు, కానీ దాని రుచిని ఆలోచిస్తున్నాం మనం. రుచి భౌతికమా అభౌతికమా? అభౌతికమైన రుచిని భౌతికమైన పాకమునందు ఆలోచించి చేస్తున్నాం. మనం ఎంత మార్పులు చేసి దాంట్లో ఎన్ని పదార్థాలు వేసినా దేనికోసం వేస్తాం? అభౌతికమైన రుచి కోసమే గాని దాని రంగు రూపం కోసం వేయం. అందులో రంగు రూపం ఎట్లా ఉన్నా సరే రుచి ప్రాధాన్యం, ఆ తర్వాతే రంగు రూపం. అట్లాగే ప్రతి ఆకార రూపాన్ని నిరాకారంగానే ఆలోచిస్తున్నాం మనం, అంటే అభౌతికంగానే ఆలోచిస్తున్నాం. అట్లాగే ఎప్పుడైతే నిస్వార్థంగా భక్తి చేస్తున్నాడో అక్కడ ఉన్న సాకార రూపాన్ని నిరాకారానికి తీసుకెళ్తాడు. అంటే భౌతిక రూపంలో కనిపించే భగవంతుని యొక్క విగ్రహాన్ని తాను లక్షణాత్మకంగా చూస్తాడు. ఇప్పుడు అంటే నిరాకార స్వరూపాన్ని, నిర్గుణ స్వరూపాన్ని, ఆ నిర్గుణ లక్షణములను, నిర్వికార లక్షణములను ఆ రూపం నుండే చూస్తాడు. ఇంకా సాకారంలోనే ఉన్నాడు. కానీ ఈ భక్తి ఎదుగుతోంది. ఎట్లా ఎదుగుతోంది? జ్ఞానం వైపు, విచారణ వైపుకు ఎదుగుతోంది. ఈ జ్ఞానము విచారణల వైపుకి ఎదుగుతున్న భక్తి తనకి ఎట్లా మొదలవుతుందంటే, కేవలము విగ్రహారాధన చేస్తూ చేస్తూ భక్తి పూజ సిన్సియర్ గా, కోరికలు లేకుండా తీర్థక్షేత్రాలు తిరుగుతాడు, నోములు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తున్నాడు. చేసి తృప్తి కలగదు. ఎట్లా? ఇప్పుడు ఇంకేదో ఉంది తెలుసుకోవాల్సింది. బయట చెప్పబడే పూజలలో మనకెప్పుడు కూడా ఇటువంటి లక్షణాత్మకమైన ఒక వర్ణన ఉండదు సామాన్యంగా బయట చెప్పేమాట. అప్పుడు తృప్తి లేని కారణంగా ఏం చేస్తాడు? ఇప్పుడు నిస్వార్థంగా చేస్తున్నాడు కనుక అది జ్ఞానం వైపుకి ఎదుగుతోంది. ఆ జ్ఞానంలో ఏమిటి? మొట్టమొదటి సోపానమే జ్ఞాన సాధనకు శ్రవణం. జ్ఞానం వైపుకి ఎదుగుతుంటే మొట్టమొదటి సోపానమే శ్రవణం. శ్రవణంలో మొదలవుతుంది. శ్రవణంలో ఏం శ్రవణం చేస్తున్నాడు? భగవత్ కథలను శ్రవణం చేస్తాడు. అంటే పురాణాలు వినే స్థాయి నుండి ఎదుగుతాడు. ఒకేసారి మనలాగా అద్వైతం చెప్పుకునే చోటుకు రాడు వాడు. ఎందుకు అందరు రావటం లేదు ఇప్పుడు అంటే, ఇంకా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. పురాణాలు వినడం దగ్గర నుండే మొదలవుతుంది. పురాణాల్లో ఏం చెప్పబడింది? ఆ సాకార మూర్తికి నిర్గుణ తత్వాన్ని వర్ణించటమే పురాణం. పురాణం అంటే రామాయణంలో రాముడు సీత ఉన్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, తర్వాత దశరథుడు అడవికి పంపించాడు అని చెప్పేది కేవలం కథ చెప్పేది పురాణం కాదు. ఆ పురాణంలోనే రామతత్వాన్ని ప్రతిష్ఠ చేసేది, సీత యొక్క లక్షణములను చూపించేది, హనుమంతుని యొక్క లక్షణములను చూపించేది పురాణం. అంటే ఒక సాకారంగా ఉన్న ఒక కథని, మూర్తిని, ఆ సాకార పురాణాన్ని
నిరాకారం వైపు తీసుకెళ్తుంది శ్రవణం మొట్టమొదటి స్థాయిలో. ఇప్పుడు ఏమైంది? భగవంతుని యొక్క సాకారమును నిరాకారంగా తెలుసుకుంటున్నాడా, తన సాకార రూపమును నిరాకారం వైపు తీసుకెళ్తున్నాడా? ఎప్పుడైతే కేవలం లక్షణములతో దాన్ని శ్రవణం చేయటం మొదలు పెడతాడో అప్పుడు ఏమవుతుంది? పిక్చరైజ్ చేసుకున్నదంతా కూడా ఒక రామాయణాన్ని కథ రూపంలో పిక్చరైజ్ చేసుకున్నాడు. తర్వాత తత్వం శ్రవణం చేస్తున్నాడు. దాంట్లో రామాయణమే తత్వరూపంలో శ్రవణం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కేవలం పిక్చరైజ్ చేసుకున్న దాన్ని లక్షణాత్మకంగా గ్రహించటం అంటే ఎట్లా ఉంటుందో అభ్యాసం చేస్తున్నాడు. ఎందుకు ఇది చేయాలి? తన సాకారం అంటే తన ఆకార రూపాన్ని నిరాకారంగా గుర్తించాలంటే ఈ అభ్యాసం కావాలి. ఇది చేయకుండానే తన ఇప్పుడు భౌతికంగా ఉన్న దేహ విలక్షణమైన తన స్వరూపాన్ని తెలుసుకోవటం అంత సులభమైన విషయమేం కాదు. అట్లాగూ ఒక కథ రూపంలో చూపించి ఆ కథలో కథ సత్యం కాదు, ఏం సత్యం? తత్వమే సత్యం అని చెప్పింది. అప్పుడు వీడికి ఏమవుతుంది? నా జీవితం కథ. ఇప్పుడు నా జీవితంలో కథ సత్యమా, నా జీవితంలో తత్వం ఏమైనా ఉందా? ఈ విచారణ వస్తుంది వాడికి. ఎట్లా అక్కడ కేవలం కథ కాదు, నా జీవితం కూడా భౌతికంగా నామరూప క్రియాగుణములతో మనుషులతో వ్యవహారంతో కనిపిస్తున్న కథ సత్యం కాదు. ఇందులో ఇంకొకటి ఉంది, అది అభౌతికమైన అంశం అని గుర్తింపుకొస్తుంది వీడికి. అంటే అట్ ఎ టైం ప్యారలల్ గా భగవంతుని యొక్క సాకార రూపం నిర్గుణం అవుతుంది, నిరాకారం అవుతోంది. తన సాకార రూపం నిర్గుణం నిరాకారం అవుతోంది. ఇప్పుడు జీవుడు ఎదగటం అనేది ఒక ధర్మం, హిందూ ధర్మంలో ఎంత విశాలంగా చూపించారో మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా ఎదుగుతున్నాడు? సాకారం నుండి నిరాకారానికి ఎదుగుతున్నాడు. ఇంత గొప్ప విశేషం అది. ఏ ధర్మంలో కూడా ఇట్లాగూ రెండు ప్యారలల్ గా జరుగుతున్నవి చూపించలేదు. అక్కడ కేవలం భగవదారాధన అంటే తన ఆరాధన అవుతోంది, ప్యారలల్ గా అవుతోంది. అక్కడ ఆ రూపాన్ని కూడా ఇంకా సాకార రూపంలోనే చూస్తున్నాడు. అంటే రాముడు అన్న ఒక తత్వం మీద తనకు జిజ్ఞాస కలిగి ఒక పోతన లాంటిది, ఒక త్యాగరాజు లాంటి స్థితికి ఎదగాలంటే ఎట్లా ఎదుగుతున్నాడు? ఇట్లాగే ఇక రాను రాను ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆ సాకార రూపంలోని నిర్గుణ లక్షణములను, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శనం చేస్తూ ఎదుగుతున్నాడో, తన భౌతిక దేహం యొక్క స్పృహ మాత్రం కూడా లేకుండా తన అభౌతిక స్వరూపంలోనే లీనమవుతున్నాడు. ఇంకా అక్కడ ఇప్పుడు స్వామికి సాకార రూపం లేదు, తనకు సాకార రూపం లేదు. ఇద్దరికీ ఉన్న కామన్ రూపం ఏముంది? ఉన్న ఒకటే అస్మత్ అన్న ఉనికి రూపం ఒకటే మిగిలింది. రెండు అన్న మాటలో అన్నప్పటికీ అది ఒకటే అవుతుంది. ఇక్కడ ఇదంతా కూడా ప్రతి స్థాయిలో కూడా రమిస్తున్నాడు. ప్రతి స్థాయిలో తన యందు తనకు ప్రీతి ఉంది. ఒక స్థాయిలో ఉంది, ఒక స్థాయిలో లేదని కాదు. కేవలం అల్పమైన స్థాయి నుండి కూడా సిద్ధస్థితి దాకా అదే ప్రీతి తనను నడిపిస్తోంది. ఇది రమించుట. ఆ రమించుటలో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆ సాకార రూపమే అట్లాగే ఎదుగుతూ ఉన్నప్పటికీ దానిలో నిర్గుణ లక్షణములను ఎప్పుడైతే తాను అభ్యాసం చేస్తున్నాడో, ఆ రూపం చూచినా, ఆ పేరుతో మాట్లాడిన రాముడన్నా, కృష్ణుడన్నా, వెంకటేశ్వరుడన్నా, శివుడన్నా, పార్వతి అన్నా, లక్ష్మి అన్నా, ఏదైనా సరే ఆ రూపంలోనే చూస్తూనే, ఆ విగ్రహ రూపంలోనే చూస్తూనే ఏం చూస్తున్నాడు? లక్షణాత్మక దర్శనం చేస్తున్నాడు. ఇప్పుడు తన కూడా భౌతికమైన ఒక రూపంలో ఉన్నాడు, కానీ తన అవగాహన తనకెట్లా ఉంది? మొట్టమొదట ఉన్న అల్పమైన అవగాహన ఇప్పుడు ఎక్కడికి ఎదిగింది? బ్రహ్మస్వరూపం నేను అని తెలుసుకునే స్థాయికి ఎదుగుతున్నాడు. ఇది జ్ఞాన సాధన. అంటే సామాన్య భక్తి నుండి మొదలై జ్ఞాన సాధనకు ఎదుగుతున్నాడు. ఎట్లా వచ్చింది ఇది? కేవలము పరిమితం చేసుకున్న అల్పమైన గ్రహింపు, ఆ గ్రహింపు ఎదుగుతూ అంటే తన ఆవరణలన్నీ దాటేసుకొని, అంటే తనకు గీచుకున్న పరిమితిని తెంచుకొని, మనం ఏమనుకుంటాము? సముద్రం అంటే మనకెంత అవగాహన అంటే, మనం సముద్ర స్నానానికి వెళ్తాం, రామేశ్వరానికి వెళ్ళామనుకోండి, దాన్ని ఒక రాగి చెంబులో తీసుకొని వచ్చేస్తాం, లేదా ఇప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్లో తీసుకొస్తారు. ముందైతే రాగి చెంబులో సీల్ చేయించుకొని తీసుకొచ్చేవాళ్ళు, అది ఇంట్లో పెట్టుకునేవాళ్ళు.
ఆ ఇంట్లో పెట్టుకున్నప్పుడు చూచినప్పుడు అయితే సముద్రం చూచొచ్చింది, కానీ ఇంట్లో ఎంత ఉంది? తాను ఎంత తెచ్చుకుంటే అంత. ఇంత చిన్న బుజ్జి ఒక కలశం తీసుకొని వస్తారు, దాన్నే తీర్థం అనేస్తారు, అనేసుకొని ఇంతే. అయితే తన అంత అపరిమితమైన సముద్రాన్ని ఇంతగా తెచ్చుకొని ఇంతే నాది అనుకుంటున్నాడు. అంటే పరిమితిని గీచుకుంటే ఎంత వస్తుంది? ఎంత మాత్రమున ఎవరు కొలిచినా అంత మాత్రమే, దానికి పరిమితం లేదు. ఎట్లాగో అట్లాగే ఇప్పుడు ఎదుగుతున్నాడు, పరిమితిని తీసేసుకుంటున్నాడు, హద్దులు చెరిపేసుకుంటున్నాడు. ఆ హద్దులే మనిషిని బంధించిన జీవభావం. హద్దులు ఎప్పుడైతే తీసేసుకుంటున్నాడో, నేను ఆ పరమాత్మ ఒకటే అని పూజిస్తున్నాడా, రెండని పూజిస్తున్నాడా అన్న భేదం కూడా ఇక్కడ లేదు వాడికి. మాటల్లో ఏదైనా మాట్లాడచ్చు, కానీ అవగాహనలో, దృష్టిలో ఎంతగా మమేకమైపోయాడు. ఏది అక్కడ చూడబడుతుందో ఆ చూడబడేది ఇక్కడ ఉంది, ఏది ఇక్కడ అవగాహన అవుతుందో దాన్నే అక్కడ చూస్తున్నాం అన్న ఒక అద్వైత భక్తి స్థాయికి ఎదుగుతాడు. అయితే అద్వైత జ్ఞానం అందాం దీన్ని ఇప్పుడు. ఈ అద్వైత జ్ఞానం ఎట్లా ఉంటుంది? ఇది కూడా శ్రవణము, మననము, నిధిధ్యాసనము అని శృతి యుక్తి అనుభవపూర్వకంగా దీనిలో సాధన సోపానంలో ఎదుగుతుంటాడు మనిషి. ఎప్పుడైతే శ్రవణం చేస్తుంటాడో దాన్ని యుక్తియుక్తంగా, శృతిని శ్రవణం చేసిన తర్వాత యుక్తియుక్తంగా మననం చేస్తాడు. ఈ యుక్తి తనకు ఎక్కడి నుండి వచ్చింది? శృతులు గురువు బోధ ద్వారా వింటున్నాడు. యుక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇది బాగా అవగాహన చేసుకోవాలి మనం. ఎందుకంటే యుక్తి అన్నది మనిషి అభ్యాసం చేసిన త్రిగుణాత్మక ప్రవృత్తి నుండే వచ్చింది. అంటే యుక్తి అన్న నిజ యుక్తి వేరుగా ఉన్నప్పటికీ తాను ఎక్కడ అభ్యాసం చేశాడు ఆ యుక్తిని? లాజిక్స్. జీవితంలో మనం ఎన్నిటినో లాజికల్ గా ఆలోచిస్తాం. ఒక పదార్థాన్ని చూసినా, ఒక మనిషిని చూసినా సరే, ఒక పదార్థం ఉందనుకోండి, ఇప్పుడు స్టీల్ చెంబు ఉంది, ఆ మెటల్ యొక్క లక్షణాలు మనకు తెలిసినప్పుడు ఏమవుతుంది? కింద పడేసాం. ఆ శబ్దాన్ని బట్టి మనకు అది స్టీల్ దని ఇక్కడ మన కంటి ముందు అది లేకపోయినా మనకు తెలుస్తుంది. ఎక్కడో దూరంగా ఒక ప్లాస్టిక్ డబ్బానో చెంబో కింద పారేశారనుకోండి, అప్పుడు మనం ఏం పడింది అంటే ఊహించేసుకుంటున్నాము. ఎట్లా ఊహించుకుంటున్నాము? భౌతికమైన ఆ పదార్థాన్ని గుర్తించిన తెలివితేటల వల్ల ఉన్న యుక్తి ద్వారా పడింది స్టీలా, గాజువా, లేదా ప్లాస్టికా, ఏదో ఆ మెటీరియల్ ని ఊహించగలం. మన కంటికి కనిపించకపోయినా ఊహించగలం. ఇది యుక్తి మనకు. అట్లాగే ఒక పండు ఉందనుకోండి, ఆ పండును రూపంతో చూసి మనం ఏం అభ్యాసం చేశాము, దాని రుచి ఎట్లా ఉంటుందో చెప్పగలం. మామిడి కాయను చూస్తే పచ్చి కాయ ఎట్లా ఉంటుంది, పండుకొస్తున్న కాయ ఎట్లా ఉంటుంది, పూర్తిగా పండిన పండు ఎట్లా ఉంటుంది, ఆ పండులో వాసన చూసి బాగుంటుంది. ఎట్లా ఉంటుంది? బంగనపల్లి అయితే బుట్టలో పెట్టుంటేనే అంత వాసన వచ్చేస్తుందంటే తీయగా ఉన్నాయి, తీయటి వాసన వస్తుంది. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఈ యుక్తులన్నీ ఎట్లా డెవలప్ చేసుకున్నాం మనము? మనకు ఉన్న పంచ జ్ఞానేంద్రియంలో స్పర్శలను బాహ్యం నుండి అభ్యాసం చేసిన దాని వల్ల వచ్చిన యుక్తి మనకు జీవితంలో తెలిసే యుక్తి అంతా కూడా. పంచ జ్ఞానేంద్రియంలో స్పర్శలన్నిటి ద్వారా ఒక వస్తువును ముట్టుకుంటే దాని స్పర్శ మనకు తెలుస్తుంది. ఆ స్పర్శ జ్ఞానం వల్ల మనం ఏం చెప్తున్నాము? యుక్తితో ఇదేమిటి అని చెప్పగలం, కళ్ళు మూసుకొని కూడా గుర్తించగలం, వాసన చేత గుర్తించగలము. చూపు అంటే అది మూసుకున్నప్పుడైనా ఊహించే గుర్తించాలి. శ్రవణం చేత ఇక్కడ ఉన్నవాడు మాట్లాడుతున్నాడా, దూరంగా ఉన్నవాడు మాట్లాడుతున్నాడు, శబ్దం యొక్క ఇంటెన్సిటీ వల్ల ఆ చప్పుడు ఎట్లా వస్తుందో, దీనివల్ల మనం అన్నిటినీ గుర్తిస్తున్నాం. అంటే జ్ఞానేంద్రియంలో స్పర్శ వల్ల వస్తున్న ఆ జ్ఞానం చేత యుక్తులను బయట జీవితంలో అభ్యాసం చేసాం. ఇక్కడ మనకు బాగా యుక్తి అలవాటైంది. ఇదే యుక్తి కేవలం అభౌతికంగా మనుషుల భావాలతో కూడా, మంచివాడు, చెడ్డవాడు, మోసగాడు, అబద్ధం ఆడతాడు, ఇవన్నీ మనం ఊహించగలం. ఇవన్నీ ఎట్లా? యుక్తి, మనకున్న యుక్తులు. ఇప్పుడు ఈ యుక్తిని, ఇది త్రిగుణాత్మకమైన వ్యావహారిక లౌకిక పనికిరాని యుక్తి. కానీ ఎప్పుడు జిజ్ఞాసు అవుతున్నాడో, ఎప్పుడైతే ఇక్కడ నేను నాది అన్నదాన్ని పొందలేక దెబ్బతిన్నవాడై ఆ పరమాత్మ యందు మరలిందో జీవితము, ఇప్పుడు ఆ యుక్తిని అక్కడ ప్రయోగిస్తాడు. అంటే శ్రవణం చేసిన శాస్త్రం మీద యుక్తి ప్రయోగం చేస్తాడు. ఇప్పుడు
తనకు యుక్తి తెలివితేటలు ఉన్నాయి గనుక శ్రవణం చేసిన శాస్త్రం మీద యుక్తి ప్రయోగం చేస్తాడు. కానీ దీనికి కూడా ఇంకొక విషయం మనం బాగా గుర్తించాలి. ఒక పరిమితమైన అల్పమైన అహంకృత భావం కూడా ఎక్కడి నుండి వచ్చింది? అస్మత్ అనే నేను నుండే. దాని వలననే వచ్చింది కానీ వేరొక దాని వల్ల ఈ ప్రీతి రాలేదు తనకి. అట్లాగే ఇంత జ్ఞానేంద్రియముల స్పర్శ, బాహ్యమైన స్పర్శ వల్ల వచ్చిన యుక్తి కూడా తనకు దేని వల్ల వస్తున్న యుక్తి? తన అస్మత్ గ్రహింపు వల్ల వస్తున్న యుక్తియే. అందుకే ఎప్పుడైతే లౌకికంగా ప్రయోగించిన ఈ యుక్తి భగవద్ ఆరాధన వైపు మరలిందో, అంటే సాధన వైపు, జిజ్ఞాస వైపు మరలిందో, అది పవిత్రమవుతుంది. అది పవిత్రమవుతుంది. పవిత్రమై విచారణ అన్న రూపాన్ని దాలుస్తుంది. ఇదేమో బయటేమో కేవలం లాజికల్ థింకింగ్ దాని పేరు. కానీ ఎప్పుడైతే ఇదే పవిత్రం చేయబడుతుందో అది తనకు విచారణ రూపాన్ని దాలుస్తుంది. విచారణ అన్న ఒక ఎదుగుదల సాధన తనకి. ఇప్పుడు ఏమైంది? ఏ నిరాకార స్వరూపమును సాకార రూపంలో చూస్తున్నాడో ఆ నిరాకారము నుండి దాటి తన ఆకార స్వరూపమును విస్మరించి రెండు కూడా లక్షణాత్మకంగా అవగాహన చేసుకుంటున్న భక్తి ఎట్లా ఉంటుందంటే, అక్కడ తాను చేస్తున్నది ఏ గ్రహింపైనా సరే భౌతికంగా రూపంలో రామ అన్న రూపంలో మాట్లాడినా, కృష్ణ అన్న రూపంలో మాట్లాడినా కూడా కేవలము తను చూస్తున్నది అక్కడ తన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంని. ఇక్కడ తను ఏ దర్శనం చేయగలుగుతాడో అదే చూస్తాడు. ఇది మనిషి యొక్క సహజమైన రచన. అంతకంటే వేరు చూడలేడు. తను స్వార్థంతో ఉన్నప్పుడు అక్కడ స్వార్థంతో భక్తి. తను ఎప్పుడైతే ఆ స్వార్థాన్ని, పరిమితిని పోగొట్టుకుంటాడో అప్పుడు అపరిమితమైన భక్తి. అది కూడా భజ సేవాయామే. రెండు కూడా భజ సేవాయాం. అక్కడ కూడా తన యందు తాను క్రీడిస్తున్నవాడు. రమతే. ఈ రమించుట అన్న పదానికి ఎంత విస్తారం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే శృతులను యుక్తితో అర్థం చేసుకుంటున్నాడో, శ్రవణము యుక్తి ద్వారా, విచారణ ద్వారా మననం, విచారణాపూర్వకమైన మననం చేస్తాడు. చేసినప్పుడు తనకేమవుతుంది? అనుభవ రూపంలో ఏం వస్తుందో అది నిధిధ్యాసన అవుతుంది, అంటే రూఢి అవుతుంది. చెప్పినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత, విచారణ చేసుకున్నంత మాత్రం చేత తనకది స్థిరం కాదు. ఎప్పుడు కూడా ఎప్పుడు అనుభవం వస్తుందో అది రూఢి. అనుభవం రాకుండా ఒకవేళ గనుక నిశ్చయం చేసుకొని విశ్వాస మాత్రం చేత నిశ్చయం చేసుకున్నాడు అనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే సడలుతుంది. ఎప్పుడెప్పుడు సడలుతుంది? ఏ విషయాల్లో సడలుతుందంటే, సాధకుడిగా ఎదిగిన తర్వాత కూడా కేవలము అద్వైత జ్ఞానమునే శ్రవణం చేస్తున్నప్పటికీ, అద్వైత వేదాంత తత్వమునే శ్రవణం చేస్తున్నప్పటికీ కూడా దేహధారిగా ఉన్నాడు వాడు. ఎప్పుడైనా మోసపోవడానికి, జారిపడటానికి పూర్ణ అవకాశం గలవాడు. ఎందుకు? దేహం మీద ధ్యాస పోలేదు వీడికి ఇంకా కూడా. ఆ దేహంతోనే జీవిస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే అనుభవపూర్వకమైన నిధిధ్యాసన తనకు రాలేదో జారిపోతాడు. ఎట్లా ఉంటుంది? ఎన్నో సంవత్సరాల శ్రవణం తర్వాత కూడా దేహం కాస్తైనా రుగ్మత వస్తే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? దేన్ని చింతన చేస్తుంటాడు ఇప్పుడు? దేహం గురించే చింతన వస్తుంది. అంటే గబుక్కునొచ్చి జారిపోయాడు అన్నమాట. అయితే ఈ దేహం మీద చింతన కూడా తనకు కేవలం విచారణ పరంగా జరగాలంటే తన సాధనలో అనుభవపూర్వకమైన నిధిధ్యాసన సౌభాగ్యం తనకు కలిగి ఉండాలి. ఆ కలుగుటే నిజమైన రమతే అన్న పదానికి అర్థం. తనయందు తనకు ప్రీతి, తనయందు తనకు దర్శనం, తనయందు తనకు ప్రవర్తన, తనయందు తనకు పొందిక, ఇది రమించుట అన్న స్థితి. ఆ స్థితిని అందుకున్నప్పుడు నేను తెలుసుకున్న వాడిని ఉన్న ఒక జ్ఞాన స్థితిలో ఎట్లా ఉంటుందంటే, బాగా తెలిసిపోయిన తర్వాత స్వానుభవం రాకపోతే ఆ జ్ఞానం అంతా తనకు భారం అవుతూ ఉంటుంది. నెత్తి మీద భారం జ్ఞానం తనకి. అప్పుడు ఈ బాలోన్మత్తవ దేవ రమతే అన్న స్థితిని ఎట్లా పొందాలి వాడు?
అని ఇక్కడ మన ప్రస్తావన. ఇదంతా ఈ సన్నివేశాన్ని అర్థం చేసుకోవటానికి, ఇక్కడ చెప్పబడిన యోగి అన్న లక్షణములను అర్థం చేసుకోవటానికి మన విచారణ. బాలుడు ఎట్లా రమిస్తుంటాడు? పసిపిల్లవాడు ఎట్లా రమిస్తాడండి? తనలో తను ఆడుకుంటూ ఉంటాడు. పక్కన అమ్మ ఉన్నా సరే లేకపోయినా సరే తనలో తను ఆడుకుంటూ ఉంటాడు. ఎట్లా ఆడుకుంటుంటాడంటే ఎటో ఏం చూస్తుంటాడో తెలియదు మనకి. మనమేమో వాడు ఆడుకుంటూ ఉంటే మనం ఉండలేక వెళ్ళి బొమ్మలు ఇస్తాం అంతేగాని, బొమ్మలు ఇవ్వకపోయినా సరే వాడు ఏం చేస్తుంటాడు? తనలో తానే నవ్వుకుంటూ ఆడుకుంటూ తన కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఆనందిస్తుంటాడు. ఉన్మత్తుడు అన్న పదం వాడింది ఇక్కడ. మత్తుడు అంటే ఇందాకేమన్నా మత్తులో ఉండేవాడు అంటే ఎట్లా ప్రవర్తిస్తాడు? మనకి మత్తు ఎక్కడ తెలుస్తుంది? బాగా మత్తు పదార్థాలు సేవించిన వాడు ఎట్లా ఉంటాడు? సరే ఉపమానంగా అట్లాగైనా సరే వాడు ఎట్లా ఉంటాడు? తాగిన వాడు, మద్యం సేవించిన వాడు ఎట్లా ఉంటాడు? స్వానుభవం లేకపోయినా చూసిందైనా చెప్పొచ్చు. ఏం తెలుసు మనకు? ముందు వాడికి ఇంగిత జ్ఞానం పోతుంది అంటారు, అంతేనా? ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే బయటి పరిస్థితుల యొక్క స్పృహ, అది ఇంగిత జ్ఞానం మనిషికి. అంటే కామన్ సెన్స్ తో బిహేవ్ చేయమంటాం మనం లోకం. ఇప్పుడు అదేదో గొప్ప విశేషం అన్నట్లు. అంటే ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, ఎట్లా ఉండాలి? నీట్ గా సివిలైజ్డ్ గా బిహేవ్ చేయాలి, స్వేచ్ఛగా ఉండకూడదు కదా. అక్కడ ఎట్లా ఒక సెన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. అట్లాగూ సమాజంలో కొన్ని వేరు వేరు చోట్లలో వేరు వేరు లాగా బిహేవ్ చేయటం అనేది వీడి కామన్ సెన్స్. కాలేజీకి వెళ్తే కాలేజీలో ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా, గుడికి వెళ్తే ఎట్లా ఉండాలో అట్లాగూ, బంధువులు ఇంట్లో ఎట్లా ఉండాలో అన్నిటికీ ఒక సెన్స్ ఉంది వీడికి. ఇంగితం. ఇంగితం అంటే బయట ఈ జ్ఞానేంద్రియముల బయట నుండి వచ్చే స్పర్శల యొక్క జ్ఞానంతో ప్రవర్తించటం ఇంగితం అంటే. ఇప్పుడు తాగుబోతుకి ఏమైంది? ముందు ఇంగిత జ్ఞానం పోయింది వాడికి. అంటే ఎక్కడున్నాడు వాడు, ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అన్నది మరిచిపోతాడట. పోయి ఇంకా ఎక్కువ తాగితే ఏమవుతాడు? తానెవరో కూడా తెలియదు వాడికి. ఇంక తన రూపాన్ని కూడా విస్మరిస్తాడు. విస్మరించి ఏం వాగుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో కూడా వాడికి తెలియని స్థితి. అప్పుడే మనం వాగుడు అంటాం. అంటే ఏం మాట్లాడుతున్నాడో తనకే తనకు తెలియకుండా మాట్లాడితే అది వాగుడు అవుతుంది. అంత స్థితికి వెళితే అప్పుడు మత్తుడు. ఇంకా ఇంకా అయిపోతే ఉన్మత్తుడు. ఇప్పుడు ఈ ఉన్మత్త స్థితిని ఒక బాలునితో పోల్చింది. అంటే బాలుడికి తన యందు తనకు స్పృహ లేదు, తన దేహంతో తనకు స్పృహ. అంటే ఒక స్పృహ ఇక్కడ అర్థం ఏమిటంటే ఐడెంటిఫికేషన్. తన దేహంతో తనకు ఒక గుర్తింపు ఇంకా ఏర్పడలేదు. దానితో వాడు కరుడు పట్టిన మనకున్న గుర్తింపు లాంటి గుర్తింపు వాడికి లేదు. నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా కులం ఇది, నేను ఈ వంశము అన్న ఏ కరుడు పట్టిన మనకున్న గుర్తింపులు ఉన్నాయో దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అది వాడికి ఇంకా ఏర్పడలేదు. దేహం ఉన్నా కూడా ఈ దేహంతో ఉన్న బాహ్యం నుండి వచ్చే గుర్తింపులతో కరుడు గట్టలేదు ఇంకా వాడు. అంటే తన యందు తనకు ఒక గుర్తింపు ఏర్పడలేదు. బయట యొక్క స్పర్శలను పూర్తిగా తీసుకోడు. ఏదొచ్చినా ఇప్పుడు ఏదైనా తగిలిందనుకోండి, మనకు స్పర్శ జ్ఞానం చేత దాన్ని గుర్తించగలిగినట్లు వాడు గుర్తించలేడు. అది ఏం వస్తువు అంటే వాడికి తెలియదు. ఆ ఇంగితం అనేది ఇంకా వాడికి రాలేదు. కనుక అక్కడ ఏం చేస్తాడంటే ఏదైనా స్పర్శ తగిలినా, ఏదైనా కంటికి కనిపించినా, ఏదైనా వినిపించినా, ఏదైనా తన నోటి ద్వారానే తను శబ్దం చేసినా కూడా లోపల చూస్తాడు. బయటి నుండి వచ్చే స్పర్శ జ్ఞానం కాదు, లోపల నుండి ఉండే నిజ ఇంద్రియ తేజస్సు జ్ఞానాన్ని చూస్తాడు. వాడు పలికించుకుంటాడు తను ఆ అని అంటుంటాడు. ఇవన్నీ అన్నప్పుడు మనలాగా ఆకి ఊకి వాడికి భాషలో అర్థం తెలియదు. వాడేం భాష మాట్లాడటం లేదు అక్కడ. వాడు ఏం చేస్తున్నాడు? వాగేంద్రియాన్ని చైతన్యవంతం చేసుకుంటే ఉండే లోపల నుండి వచ్చే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. మనం ఊరికేనే ఆడించం. మనం పనుంటే తప్ప కదిలించము, ఆడించము. మనకు కావలసిన తీరులో వాటిని ఆడిస్తున్నాం. వాడికి అదేం లేదు. వాడి నాట్యం ఎట్లా ఉంటుంది? ఏ నాట్యగత్తె కూడా బాలునిలాగా నాట్యం చేయలేదు.
అట్లాగూ వాడు కాళ్ళు చేతులను ఆడించే లోపల జ్ఞానాన్ని ఆనందిస్తున్నాడు. అంటే బయట స్పర్శ జ్ఞానం ఏర్పడలేదు కనుక, బయట నుండి వచ్చే గుర్తింపులు ఏర్పడలేదు కనుక లోపలి జ్ఞానాన్ని ఆనందిస్తున్నాడు వాడు. అంటే లోపల నేను అన్న స్మృతిని దర్శనం చేస్తున్నాడు. ఏదైనా వాసన వచ్చినా వాడికి ఏం వాసన, పెట్రోల్ వాసన తెలియదు, మల్లెపువ్వు వాసన తెలియదు, చేపల వాసన తెలియదు, ఏ వాసన తెలియదు వాడికి. వాసన మాత్రం వస్తుంది, ఎందుకు? ఘ్రాణేంద్రియం ఉంది కనుక. కానీ వాసనను ఆనందిస్తున్నాడు. లోపల నుండి తన వాసన ఆఘ్రాణం అనే శక్తిని ఆనందిస్తున్నాడు. చూపుకి ఏమైనా కనిపించవచ్చు, చూస్తూ ఉంటే అది బాగుందని అనుకోడు వాడు. కనిపిస్తోంది నాకు అంటే నా చూపు నాకు తెలుస్తోంది అనుకుంటాడు. అందుకని తనలో తాను ఆనందంగా ఉండగలుగుతాడు. ఎప్పుడైతే మనం బయట నుండి ఇవన్నీ నేర్పించేసి లోపల ఉన్న జ్ఞానాన్ని మరిపించి ఈ బయట విషయ జ్ఞానాన్ని దూర్చామో ఆ లోపల ఆనందం పోయింది వాడికి. అందుకే బాలుణ్ణి ఉన్మత్తునిలాగా పోల్చారు. తానెవరో తనకు బయటగా రూపొందించుకునే ఆ వ్యక్తిగత రూపం ఇంకా ఏర్పడని స్థితిలో తనను తాను ఆనందించటమే ఉన్మత్త స్థితి. ఇప్పుడు ఆ యోగికి ఆ ఉన్మత్త స్థితి వస్తుందట. అట్లా రమిస్తుంటాడు. ఎట్లా రమిస్తాడు? ఎక్కడి నుండి మొదలైన భక్తి జ్ఞాన సాధన దాకా ఎదిగింది. స్వార్థం నుండి మొదలైన భక్తి జ్ఞాన సాధన దాకా ఎదిగింది. ఇప్పుడు ఇదే జ్ఞానమును వదిలేయకపోతే, అంటే అనుభూతి రూపంలోకి తీసుకొని కేవలం శాస్త్రంలో శ్లోకాలు చెప్పిన జ్ఞానము, కంఠస్థం చేసిన జ్ఞానము, శ్రవణం చేసి ధారణ చేసిన జ్ఞానం తనకు ఉపయోగకరం కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే శాస్త్రాలలో నేను లేదు, శ్లోకాలలో నేను లేదు, ప్రవచనాలలో నేను లేదు. నేనెక్కడుంది? నేను నాలోనే దర్శింపగలిగింది. కనుక ఇవన్నీ ఊతగా తీసుకొని, అంటే ఈ జ్ఞానాన్నంతా తీసుకున్న ఈ జ్ఞానాన్ని అనుభవ రూపంలోకి తీసుకొని ప్రవర్తింపజేస్తే ఏం పర్యవసానం వస్తుందో అది నిజమైన భక్తి. భక్తి అంటే అక్కడ జ్ఞానాన్ని ప్రవర్తింపచేయటం, అనుభవ జ్ఞానాన్ని ప్రవర్తింపచేయటం. శాస్త్రం తనను చూపించిన తన నిజ స్వరూపాన్ని తన అనుభవంలో గుర్తించి దాన్ని ప్రవర్తింపజేస్తే ఎట్లా ఉంటుందో అది జ్ఞానం, భక్తి. పరమభక్తి అని నారద భక్తి సూత్రాల్లో దాన్ని పరమభక్తి అని వర్ణిస్తున్నారు. ఇప్పుడు సాకార రూపంలో చేస్తున్నాడో నిరాకార రూపంలో చేస్తున్నాడో అది ఇమ్మెటీరియల్. అక్కడ అది ప్రస్తావన కాదు, వివాదాంశమే కాదు. దాన్ని పరమ ప్రేమ అని చెప్పింది నారద భక్తి సూత్రాల్లో. అక్కడ ఒక వరుస క్రమం చూపించింది. అనిర్వచనీయం ప్రేమ స్వరూపం అట భక్తి స్వరూపం. అనిర్వచనీయమైన ప్రేమ స్వరూపం. ప్రేమ, ఇక్కడ ప్రేమ పదం దేనికి వాడారంటే, లోకంలో మనకు తెలిసిన ప్రేమ ఎట్లా ఉంటుంది? భర్తకు భార్య మీద, తల్లిదండ్రులకు పిల్లల మీద, పిల్లలకు తల్లిదండ్రుల మీద, ఇంకా ప్రియుడికి ప్రియురాలు మీద, ప్రియురాలకు ప్రియుడి మీద. ఇంకెక్కడుంది ప్రేమ? నా వాళ్ళనుకునేబడే తోబుట్టువుల మీద, బంధువుల మీద. ఇది ప్రేమ. ఈ ప్రేమలకు ఒక నిర్వచనం ఉంది మనకి. ఇది ఎటువంటిది? అల్పమైన అహంకృత భావాన్ని విస్తరింపజేసుకున్న నేను నాది చేసుకున్న మమకారపు ప్రేమలు. ఇది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడవుతుందంటే, ఎప్పుడైతే ఆ పరిమితులన్నీ తొలగించేసుకుంటే అంతటా ఒకే స్వరూపాన్ని చూడగలిగినప్పుడు ఉన్నది ఒకటే లక్షణం. అక్కడ ఇక్కడ అంతటా ఉన్నది ఒకటే లక్షణం ఉంది అని దేన్ని దర్శనం చేయగలుగుతాడో అది నిర్వచనం చేయటానికి శక్యం కానిది. ఇది అని చెప్పటానికి దానికి పరిమితం లేదు, ఇది మిథ్యం అని చూపించటానికి లేదు. అందుకే దాని తర్వాత ఏమని చెప్పారంటే సూత్రము, మూకాస్వాదనవత్. మూకాస్వాదనం అంటే ఒక మూగవాడు ఆ రుచిని ఆస్వాదన చేస్తున్నట్లు ఉంటుందట. ఎందుకంటే ఒక రుచిని తిన్నప్పుడు మనకు నోరున్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో మాట్లాడలేని వాడికి కూడా అట్లాగే తెలుస్తుంది. మనమేమో ఇది పుల్లగా ఉంది, తీయగా ఉందని చెప్తాం. వాడేం చెప్తాడు? వాడు ఆస్వాదన చేస్తాడంతే. ఆ అనిర్వచనీయమైన ప్రేమ ఎట్లా ఉంటుంది? ఆస్వాదన చేస్తున్నాడే గాని చెప్పటానికి లేదు అక్కడ. అది పరమభక్తి. అంటే ఏ జ్ఞానాన్ని తను అనుభవంలో అనుభవిస్తున్నాడో,
ఆ అనుభవాన్ని వ్యక్తం చేసి ప్రవర్తన రూపంలో చూపిస్తే అది పరమభక్తి యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. అంటే తాను కరిగిపోవటం. ఇప్పుడు ఎట్లా ఉంది, ఒక కేవలం కరుడు కట్టిన అహంకృత భావం నుండి ఎదిగి సృష్టిలో కరిగిపోవటం భక్తి. అప్పుడు ఏమంటున్నారు, ప్రకాశతే క్వాపి పాత్రే. అంటే అది ఎట్లా ఉంటుందట అంటే పాత్రను బట్టి ప్రకాశిస్తుందట. ఇది ఉన్మత్త స్థితికి స్వరూపాలు. మనం అక్కడ మత్తవదేవ అని చూపించారు కనుక అది ఆ ఉన్మత్త స్థితికి ఇవన్నీ స్వరూపాలు. ఎట్లా ఉంటుంది అంటే ఉన్మత్తుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ఈ ప్రవర్తన. ఈ భక్తి ఎక్కడ ప్రకాశిస్తుంది, పాత్రతను బట్టి ప్రకాశిస్తుందట. ఎట్లా ఉంటుంది, గుణరహితం కామనారహితం ప్రతిక్షణ వర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం అనుభవ రూపం. ఇన్ని లక్షణాలు చూపించారు దానికి. గుణరహితం. ఒక మనిషి యందు ప్రేమ ఉన్నప్పుడు మనం ఆ మనిషి యందు ప్రేమను ఎట్లా డెవలప్ చేసుకుంటాం. ఈ మనిషి నాకు బాగా నచ్చాడండి అని అన్నప్పుడు ఒక వ్యక్తిత్వాన్ని చూసి ఆ వ్యక్తిలో ఆ వ్యక్తిత్వంతో గొప్ప వ్యక్తిత్వం అని మనం ఇష్టపడతాం. ప్రేమ అన్న రూపాన్ని అక్కడ ప్రవర్తింపజేస్తాం. అంటే గుణములతో కూడిన ప్రేమ. మనకు లోకంలో ఉండేదంతా గుణములతో కూడిన ప్రేమ. ఇక్కడ గుణరహితం. ఎందుకంటే ఎప్పుడైతే తన పరిమితత్వాన్ని తొలగించుకుంటూ పోతాడో అది తన త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ఆభాసని తొలగించటం. ఆ తొలగిస్తున్న కొద్దీ ఎట్లా ఉంటుంది, తాను సంస్కారం అంటే సంస్కరింపజేస్తున్నాడు. దాన్ని సంస్కరింపజేసుకుంటూ ఏ బ్రహ్మస్వరూపపు లక్షణాలను చూపించారో ఆ లక్షణంలోకి ఎదుగుతున్నాడు. అప్పుడు అక్కడ గుణములను వదిలేస్తే గాని అది అర్థం కాదు. గుణాపాదన చేసినంతసేపు సాకార ఆరాధనలో కూడా గుణాపాదన చేసేవాడు ఉంటాడు. లోకంలో ఏం చెప్పేవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పండిత మహాశైలు అనబడే వాళ్ళు కూడా కథని కథ రూపంగా చెప్పి ఏం చెప్తారు, రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు, రాముడు ధర్మానికి విగ్రహవాన్, ఇవే చెప్పారు. గాని రాముడు ఏం చేశాడు అన్నది మనకెట్లా ఆదర్శంగా అవుతుంది అన్న ఆ అంశాన్ని తీసుకురాకుండా చెప్పేవాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. వాడు అక్కడే ఉండిపోతాడు, నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాడు ఎప్పటికో. అయితే ఇక్కడ గుణరహితం అట ఈ ప్రేమ. ఏది అనిర్వచనీయమైన ప్రేమ స్వరూపమో అది గుణరహితం. ఇది ఉన్మత్త భక్తి. కామనారహితం. ఏదైనా కోరితే వాళ్ళ మీద ప్రేమను మనం వ్యక్తం చేస్తున్నాం. కోరిక లేకపోతే ప్రేమను వ్యక్తం చేయటం లేదు. లోకంలో మనుషులు ఎవ్వరూ కూడా చేయటం లేదు. ఏ బంధమైనా సరే దాంట్లో పరస్పరం స్వార్థపూరితమైన కోరిక లేక ఎవ్వరూ తనకు ప్రియం కారు. తల్లి, తండ్రి, కొడుకు, భార్య, బిడ్డలు, తనవారనబడే వాళ్ళందరూ అన్ని కూడా తనకు కోరికల రూపంలోనే ప్రియమవుతున్నాయి గాని కోరిక లేక ప్రియం కావటం లేదు. ఇక్కడ ఈ పరమ ప్రేమ ఎట్లా ఉంటుంది, కామనారహితం. కామన ఎందుకు లేదు వీడికంటే పూర్ణకాముడు వీడు. స్వామికి ఎట్లా పూర్ణకాముడు అనే లక్షణాన్ని చూపించారో వీడికి పూర్ణకాముడు. తాను ఇంకొకటి కోరాలంటే తనకు ఒక వ్యక్తిగత రూపం ఉంటే తనకు ఒక కోరిక ఉంటుంది. అందుకే భక్తుడు ముక్తిని కూడా కోరడు. అసలు ముక్తి కావాలని గానే ఏ జిజ్ఞాసతో జ్ఞానిగా సాధన చేశాడో ఇప్పుడు ఆ జిజ్ఞాస ముక్తి కావాలని, నాకు ముక్తి కావాలన్న వాంఛ కూడా తనకు లేదు ఇప్పుడు. ఎందుకు, నిత్య ముక్త స్వరూపుడు ఇప్పుడు వాడు. తనకు ఒక వ్యక్తిగత రూపమే లేనివాడు, వ్యక్తిగత గుణ ఆపాదన లేనివాడు గుణరహితుడు, కామనారహితుడు. ప్రతిక్షణ వర్ధమాన స్వరూపుడు. ప్రతిక్షణ వర్ధమానం అంటే ఎదుగుతున్నవాడు, క్షణానికి ఎదుగుతున్నాడు. ఎట్లా ఎదుగుతున్నాడు, ఇంకా వాడికి చూపుల్లో బయట దృశ్యం కనిపించటం లేదు, వినికిడిలో బయట శబ్దం వినిపించటం లేదు, వాసనలో బయట వాసన తెలియటం లేదు. ఏం తెలుస్తుంది, అక్కడ ఉన్న ఏ సచ్చిదానంద స్వరూపము ఇక్కడ అదే గ్రహింపబడుతుంది. ఇది భక్తి, పరమభక్తి. ఇప్పుడు ఈ పరమభక్తిని సాకార రూపం మీద పెట్టి చేసే మహాభక్తులు కూడా లోకంలో ఉన్నారు. నారదాది మహాభక్తులు కూడా ఉన్నారు.
సాకారం లేకుండా నిర్వికారంగా కూడా ఇదే భక్తిని చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు సృష్టి లోకంలో. మనకి చరిత్రలో అన్ని కథలు ఎందుకు చూపిస్తున్నారంటే తన అభిరుచిని బట్టి తన తన దారి ఉంటుంది. ఆ అభిరుచిలో తాను ఎదుగుతున్నాడు. ప్రతి క్షణ వర్తమానం, క్షణానికి ఎదుగుతున్న వాడవుతున్నాడు. ఎట్లాగూ తనకున్న ఈ బాహ్య స్పర్శల యొక్క గ్రహింపు వల్ల వస్తున్న పరిమితత్వాన్ని కూడా తొలగించుకుంటాడు. మనకు ఎట్లా పరిమితి వస్తుందంటే దృశ్యం కనిపిస్తోంది, పరిమితం అయిపోతోంది. ఆ పరిమితి మనకు ఎందుకు వచ్చిందంటే ఇది సత్యంగా కనిపించి పరిమితం చేస్తుంది మనని. ఎప్పుడైతే దృశ్యంతో తనకు సంబంధం లేని దర్శనం తెలుస్తోందో, శబ్దంతో సంబంధం లేని శ్రవణం తెలుస్తుందో, బయట వాసనతో సంబంధం లేని ఆఘ్రాణం తెలుస్తుందో, వాడు రమతే బాలోన్మత్తవదే, వాడికి ఇంకా పరిమితులు లేవు. పరిమితంతా కూడా మన జ్ఞానేంద్రియ సంగ్రహం వల్లనే. మనకు చాలా తెలివి ఎక్కువై సెన్సిబుల్ గా ఎక్కువ అయిపోయి ఏం చేస్తాం, ఇది అది ఏది ఇది అని మనం బాగా గుర్తించగలం. గుర్తిస్తే బాగా ఎక్కువ తెలివి ఉంది అనుకుంటాం. కానీ వీడికి ఇప్పుడు ఎట్లా ఉంది స్థితి, కరిగిపోతున్నాడు పూర్తిగా. తన ఒక మైనపు విగ్రహం ఉంటే వేడికి ఎట్లా జ్ఞానాగ్ని చేత కరిగిపోతే ఏమవుతుంది, అది మళ్ళీ మైనం అయిపోతుంది. వెలిగి మైనం అవుతోంది. అది ఆ రూపాన్ని కరిగించుకుంటోంది. ఏం కరిగిస్తోంది? తన వెలుగే తనను కరిగిస్తోంది. తాను లోకానికి ఏ వెలుగుని పంచుతున్నాడో ఒక జ్ఞాని కరిగిపోవటం అట్లా ఉంటుంది. తాను లోకాన్ని వెలుగును పంచుతూ తన రూపాన్ని కరిగించేసుకుంటున్నాడు. ఒక కొవ్వొత్తి అట్లాగే తన వెలుగునిస్తూ తన రూపాన్ని కరిగించేసుకుంటుంది. ఆ తర్వాత అవిచ్ఛిన్నం. ఈ అనిర్వచనమైన ప్రేమ ఎట్లా ఉంది అని అవిచ్ఛిన్నం, తనకంటే విచ్ఛిన్నం కానిది. మన ప్రేమ చిన్న ప్రేమ, ముక్కల ప్రేమ, కాసేపు ఉంటుంది కాసేపు ఉండదు. అదే ఆ ప్రేమ పరమాత్మ మీద అభ్యాసం చేస్తే ఎట్లా ఉంటుంది, అవిచ్ఛిన్నమైన ప్రేమ. అది అభ్యాసం కూడా కాదు, నిజానికి తన నిజ స్వరూప లక్షణం అది. ఇది బయట ప్రేమలను అభ్యాసం చేయాలి కానీ భగవంతుని ప్రేమని అభ్యాసం చేసేది కాదు. అది ఎట్లా ఉంటుంది, తనకు ఒక ప్రతిఫలం లాంటిది. అంటే పరిణితి వల్ల వచ్చిన ప్రతిఫలం అది. తనలో కలిగిన ఒక పరిణితి వల్ల తనకు వచ్చిన భావం ఏదుందో అది తనకు అవిచ్ఛిన్నం, అంటే ముక్కలయ్యేది కాదు, అఖండమైంది. ఎప్పుడు దీనివల్ల తగ్గుతుంది దీనివల్ల పెరుగుతుంది అన్న అంశమే లేకుండా ఉండే ప్రేమ. సూక్ష్మతరం ఎట్లాగంటే ఇప్పుడు ఈ జ్ఞాని కూడా, ఈ భక్తుడు కూడా, ఈ నిజ భక్తుడు కూడా మనకు చూడటానికి ఎట్లా కనిపిస్తాడు, దేహధారిగా తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. ఇదే రూపాలు చూస్తూ ఉంటాడు కానీ దర్శనం చేస్తూ ఉంటాడు. ఇదే శబ్దాలు వింటూ ఉంటాడు కానీ శ్రవణం చేస్తూ ఉంటాడు. ఇదే వాసనలు చూస్తూ ఉంటాడు కానీ ఆఘ్రాణం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనకు అర్థం చేసుకోవటానికి భౌతిక రూపాన్ని మనం కూడా విడిచిపెట్టకపోతే ఆ భక్తుడి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోలేం. ఇట్లాగే ఉన్నాడు కదా, నాలాగానే తిరుగుతున్నాడు కదా, అదే చేస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, తిండి తినకుండా అయిపోతాడు అని అనుకోవద్దు. వాడేం తిండి తినకుండా అవ్వడు. దేహం, భౌతికంగా దేహం ఉంటే తింటున్నాడు కానీ మనకున్నట్టు తిండి మీద దృష్టి వాడికి లేదు. అక్కడ ఏం తింటున్నాడో ఏం తినటం లేదో కూడా తెలియదు. బాలుడు ఎట్లా ఉంటాడు, ఏదొస్తే అది తింటాడు. వాడికి కావాలని వెళ్ళి తింటాడా? అమ్మ ఏది పెడితే అది తినాలి, వాడికి ఇంకొక ఆప్షనే లేదు అక్కడ. కాస్త పెద్ద అయితే ఇవన్నీ అవాంతరాలన్నీ వచ్చి కూర్చుంటాయి కానీ నోట్లో ఏది పెడితే అదే తినాలి. వాడికి ఎట్లా ఉన్నా సరే బతకడానికి కావాల్సినంత తిని వదిలేస్తాడు. అట్లాగే పశుపక్ష్యాదులు కూడా ఏం తింటున్నాయంటే వాటి ఆకలిని అనుసరించి తింటున్నాయి. మనలాగా రుచిని కోరి అవి తినటం లేదు. ఆ విషయానికి వస్తే మాత్రం అవి మనకంటే కొంచెం బెటరే. రుచులను అడగటం లేదు, అవి ఆకలితో దేహాన్ని నిలుపుకోవడానికి మాత్రమే తింటున్నాయి, వాటి కోసం వెతుకుతున్నాయి. మనమే రుచులను కల్పించుకునే మహా తెలివైన మనుషులం గనుక బాగా దాన్ని కాంప్లికేట్ చేసుకొని, కష్టతరం చేసుకొని, వంట చేసుకొని ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, సూక్ష్మతరం అంటున్నారు దీన్ని. అంటే సూక్ష్మ గ్రహింపుకే అర్థమయ్యేది.
అక్కడ ఈ స్థితి సూక్ష్మం. సూక్ష్మం అంటే కంటికి కనిపించనిది, చెవికి వినిపించనిది, ముక్కు చేత ఆఘ్రాణించలేనిది, నాలుక చేత రుచి చూడలేనిది, స్పర్శ జ్ఞానం చేత తెలుసుకోలేనిది ఏది ఉంటుందో అది సూక్ష్మమైన. ఈ పరమ ప్రేమ సూక్ష్మతరమైన ప్రేమ. అంటే ఇంకా ఈ భౌతికమైన ఈ దేహధారికున్న గ్రహింపులని తీసేస్తే ఏది ఉంటుందో అది అంటే జీవుడి యొక్క సహజ స్థితి. ఆ సహజ స్థితిలో కలిసిపోవటం పరమ భక్తి. ఇది బాల ఉన్మత్తునిగా చెప్పిన ఉపమానానికి యోగి యొక్క రమతే అన్న స్థితిని ఇక్కడ వివరిస్తున్నారు. అనుభవ రూపం, గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవ రూపం. లోకంలో ఏ పదార్థాన్నైనా సరే ఇది ఎట్లా ఉంటుంది అని అంటే దానికి ఇదమిత్తం అన్న వర్ణన భౌతికమే. దాని సూక్ష్మ రూపాన్ని వర్ణించినా కూడా మనిషి అర్థం చేసుకోవటం అభౌతిక రూపం, మనిషి దాన్ని గ్రహించటం అభౌతిక రూపం. అది లోకంలో వ్యవహారంలోని విషయములకే ఇది వర్తిస్తున్నప్పుడు కేవలం తనయందు తనకు కలుగుతున్న ఆ ప్రీతి, ప్రేమ, భక్తి, సేవ అన్న దానికి అర్థమును ఇది అనేది చూపించలేరెవ్వరు, ఎట్లా ఉంటుందని వర్ణించలేరెవ్వరు కూడా. అందుకే ఈ నారద భక్తి సూత్రాల్లో కూడా ఏం చెప్పారంటే తర్వాత ప్రమాణాంతరస్య అనపేక్షిత్వాత్ స్వయం ప్రమాణత్వాత్. ప్రమాణాంతరముల చేత అపేక్షించబడగలిగినది, చెప్పబడగలిగినది, నిరూపింపబడగలిగినది కానిదది, అది స్వయం ప్రమాణం. దానికి అదే అంటే తనలో తనకే తెలుస్తున్న స్వరూపం అది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఏమని చెప్తారు ఎవరైనా? ఇది రమించటం, బాల ఉన్మత్తుని వలె రమించటం. అందుకే ఒక బాగా ఆరితేరిన నటన చేసే ఉన్నాడనుకోండి నటుడు, ఏ నటననైనా చేయగలడు. ఒక నాట్యకత్తె ఎంతటి కష్టమైన నాట్యాన్నైనా చేయగలదు. నటుడు ఎంతటి పాత్రనైనా పోషించి నటించగలడు. కానీ బాలుని లాగా నటించడం అంత సులభం కాదు. బాలుడు అంటే ఒక శిశుప్రాయంలో ఆడుకుంటూ కాళ్ళు చేతులు నాడిస్తున్న అది నాట్యంగా చేయటము అసాధ్యం. అది నటించేది కాదు, అది సహజం. పర్యవసానం అంటే ది ఎఫెక్ట్. ఏది మనకు పర్యవసానంగా, పరిణితి యొక్క పర్యవసానంగా, తను ఎదిగిన స్వరూపం యొక్క పర్యవసానంగా కలుగుతుందో అది భక్తి. దాన్ని ఏ నటుడు నటించలేడు. బాలుని ఆనందాన్ని వీడు నటించలేడు, నాట్యగత నాట్యం చేయలేదు. అది కేవలం ఒక యోగి యొక్క ఆనంద ప్రీతిలో వ్యక్తమవుతుంది అటువంటి స్థితి అని ఆ ఉపమానాన్ని అక్కడ చూపించడంలో శంకరులు చేసిన గొప్ప సమన్వయం. ఇప్పుడు దీనికి వేరే ప్రమాణం చూపించి ఇది ఇట్లా అని నిరూపించడానికి లేదు. అది అనిర్వచనీయం. అది నిర్వచించి పదములలో చెప్పి, ఇప్పుడు భక్తి అన్న పదానికి మనం భజ సేవాయం ధాతు చెప్పి నిర్వచనం చేసినా ఆ అనుభవము, ఆ స్థితి భజ సేవాయం ధాతువుల పదంలో గాని నిర్వచనంలో గాని ఉండదు. అది ఒక మానవాతీత స్థితి. అంటే మానవుడిగా తన స్వరూపాన్ని వ్యక్తిగతం చేసుకున్న స్థితిని అతిక్రమిస్తే తనకు కలిగే అనుభూతి ఏదో ఆ మానవాతీత స్థితియే భక్తి. అది యోగి యొక్క రూపం. ఇక్కడ దాన్ని ఏమంటున్నారు? తత్ప్రాప్య ఏం చేస్తాడంటే దాన్ని పొందినవాడు తదేవ అవలోకయతే, తదేవ శృణాతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి. ఆ స్థితిని పొందినవాడు ఎట్లా ఉంటాడు? దాన్నే అవలోకనం చేస్తున్నాడు. ఇందాకనే మనం అనుకుంటున్నట్లు దృశ్యం ఉంటుంది, కానీ దృశ్యం చూస్తున్నవాడు కాదు. ఎందుకంటే పసివాడి ముందు కూడా పుట్టిన వెంటనే మనం దృశ్యాలు పెడితే ఆ దృశ్యాన్ని చూసి గుర్తించే ఇంగిత జ్ఞానం ఇంకా వాడికి రాలేదు. అక్కడ వాడికి ఏం తెలియదు. మనం ఏం పెట్టినా బొమ్మ చూపించి మనం ఆడించే ప్రయత్నం చేసినా అది బొమ్మ అని కానీ అది ఏమిటని కానీ వాడికి తెలియదు. ఆ వస్తువు యొక్క విశిష్ట జ్ఞానం ఏదుందో బయటిగా అది వాడికి లేదు. అందుకే ఇక్కడ ఏ స్థితిని పొందితే తదేవ అవలోకయతే,
ఆ స్థితినే దర్శనం చేస్తున్నాడు కంటితో చూస్తూ, ఆ స్థితినే వింటున్నాడు చెవితో వింటూ కూడా, ఆ స్థితిని శ్రవణం చేస్తున్నాడు. తదేవ భాషతే, ఆ స్థితినే వ్యక్తం చేస్తున్నాడు, ఆ స్థితినే చింతన చేస్తున్నాడు. అందుకే యోగ నియోజిత చిత్త అన్న విశేషణం వాడారు. అంటే యోగమునందు నియోగింపబడిన చిత్తం కలవాడు ఈ యోగి. ఎవరు? బాలోన్మత్తవదేవ రమతే యోగి యోగ నియోజిత చిత్త. వాడి చిత్తం ఎట్లా ఉంది? తనయందు తాను చేరి ఉన్నాడు. ఇప్పుడు మన స్థితి, సాధన స్థితి ఎట్లా ఉంటుందంటే, జ్ఞాన సాధనలోనైనా కూడా బయటి నుండి వచ్చే స్పర్శల ద్వారా, అంటే ఇప్పుడు దృశ్యమును చూస్తూ దృశ్యం సత్యం కాదు, దర్శన స్వరూపం తీసుకోవాలని మనం సాధనలో విచారణ చేసుకుంటున్నాం. ఇప్పుడు వీడి స్థితి ఏమిటి? దృశ్యంతో వాడికి పని లేదు, అక్కడ దృశ్యం యొక్క ఇంగితం లేదు వాడికి. అక్కడ లేకుండా యోగ నియోజితం, తనయందు తన నియమింపబడిన చిత్తం ఉంది వాడికి. అంటే చిత్తమునకు వృత్తులు లేవు అక్కడ. మనకెందుకు చిత్తమునకు వృత్తులు వస్తున్నాయంటే, బయట దృశ్యం చూస్తుంటున్నాం, దృశ్యంలో యొక్క ఇంప్రెషన్ మన మీద వస్తుంది. ఇది మన చిత్తమునకు ఒక ఆవరణ, వృత్తి. అట్లా మనకు వచ్చే మన ఇంద్రియ జ్ఞానములన్నిటి చేత వచ్చే వాటి వల్ల కూడా మనకు ఇంప్రెషన్స్, వృత్తులు ఏర్పడుతున్నాయి. ఇవే చిత్తవృత్తులు. అందుకే చిత్తవృత్తి నిరోధించటమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తానికి వృత్తులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ యోగి యొక్క స్థితి ఎట్లా ఉంది? తత్ప్రాప్య, ఏది పొందిన వాడే తదేవ అవలోకతే, తదేవ శృణాతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి. ఇంకా అదే స్థితి వాడికి ఉంది. కానీ ఈ భౌతిక ఇంద్రియముల ద్వారా వచ్చే స్పర్శల జ్ఞానం కూడా వాడికి లేదు. యోగ నియోజిత చిత్త. శాంతి రూప పరమానంద రూపాచ. ఇది శాంతి రూపం. అంటే ప్రశాంతం అయిపోయింది వాడి మనస్సు అనే అట్లా అర్థము. కేవలం ఆ అనుభూతి మనం తెలుసుకోవడం కోసం అనుకున్నా కూడా, శాంతం అవటం అంటే అణిగిపోవటం, ఉపశమింపబడటం. మనకు శాంతి ఎందుకు లేదో అసలు మన సూక్ష్మం ఎవరికైనా తెలుసా? ఎందుకు శాంతి లేదు మనకు? అందరికీ శాంతి కావాలి, కానీ శాంతి ఎవరికీ లేదు. ఎందుకు? తనకు స్వతసిద్ధంగా ఉన్న ఆత్మగ్రహింపునందు చిత్తమునకు వృత్తులు ఏర్పాటు చేసుకుని, దేనివల్ల? శబ్ద స్పర్శ రూపరసగంధములని, ఇంద్రియార్థములని బయట నుండి పోగు చేసుకుంటున్న జ్ఞానం తెలుసుకుని, నేను చాలా జ్ఞానిని అనుకుని, ఇదే ఇంగిత జ్ఞానం అనుకుని, ఇంగిత జ్ఞానంతోనే ప్రవర్తించాలనుకొని, ఏ అస్మద్గ్రహింపు లోపల చిత్తమునకుండి స్పష్టంగా స్థిరంగా ఉందో దానికి వృత్తులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతిక్షణం చూస్తూ ఉండటమే, ప్రతిక్షణం మాట్లాడుతూ ఉండటమే, ప్రతిక్షణం వింటూ ఉండటమే, క్షణానికి ఆగకుండా చేస్తున్న పనులు ఇవి. అంటే చిత్తానికి వృత్తులు ఏర్పాటు చేయడంలో దిట్టలం. ఇక శాంతి ఎక్కడిది? శాంతి అంటే శమింపజేయటం, ఉపశమింపజేయటం, అన్నిటినీ అణచివేయటం. ఆత్మకు ఏర్పాటు చేసుకున్న వృత్తులన్నిటినీ అణచివేసి తొలగించిన స్వరూపం ఏది ఉంటుందో అది శాంతి, అది పరమానంద రూపం. అంటే తన గుర్తింపు పూర్తిగా కరిగిపోతే, ఏ పరమా లక్షణం సృష్టిలో ఉందో, ఏ సత్ లక్షణం సృష్టిలో ఉందో దానితో కలిసిపోవటం భక్తి. ఇంకా ఆ భక్తుడు, నిజమైన భక్తుడు తాను ఆరాధించే దేవుడు, ఇద్దరున్నారు కదా. ద్వైతం మనకు కనిపిస్తుంది. ఒక మీరాబాయి ఉందనుకుందాం. మీరాబాయి కృష్ణుని ఆరాధించింది అంటే మీరాబాయి ఒకటి ఉంది, కృష్ణుడు ఒకడున్నాడు. అది మన తెలివి. కానీ అక్కడ మీరాబాయి లేదు, కృష్ణుడు మాత్రమే ఉన్నాడు. కృష్ణుడిని తన స్వరూపం చేసుకుని ఆరాధించింది. తను మీరాబాయి అని మనం అనాలి, కానీ తను అనుకోదు ఇంకా. అంటే
తన రూపాన్ని కరిగించి భగవత్ స్వరూపాన్ని తాను ఆరాధించిన ఇదివరకు తాను సాకార రూపంలో ఆరాధించిన బ్రహ్మలక్షణమును సత్లక్షణమును ఏ సాకార రూపంలో ఆరాధించిందో కృష్ణ రామ అని అది తన స్వరూపం. ఇప్పుడు ఇంకా తననేవాడు ఇంకోడు ఉండడు. భక్తుడు అంటే నిజమైన భక్తిలో తననేవాడు ఉండడు. ఇది కరిగిపోతే అది భక్తి. ఈ భక్తికే శంకరాచార్యుల వారు ఒక మంచి నిర్వచనం చూపించారు. ఆ నిర్వచనాన్ని మనం ఒక ఉపమానంతో అర్థం చేసుకుంటే ఎట్లా వస్తుందో చూద్దాం. సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేహి పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరితి ఉచ్యతే. ఎట్లాగైతే నది సముద్రం వైపు పరిగెత్తుతుంది, పొందాలనే వేగం ఉంది నదికి. నదికి ఎవరు దారి చూపిస్తారు? మనకంటే ఒక పాత ఉంటుంది, దీంట్లో వెళ్ళాలి. నదికి ఎవరైనా దారి చూపిస్తారా? నీటికి దారి ఏమిటి? పల్లం ఎటుంటే అటే దారి. ఆ పల్లాన్ని అనుసరిస్తూ అది ఎంతవరకు వెళుతుంది? కొండ మీద పుట్టిన నది, పర్వత శిఖరాల్లో పుట్టిన నది సముద్రాన్ని చేరుకుంటుంది. ఆ సముద్రాన్ని చేరుకోవటానికి ఎట్లా వెళుతుంది అంటే దానికి ఏం కనిపించేది లేదు, అంటే వెళ్ళటం పరిగెత్తటం అంతే. ఆ ప్రవాహంలో తనని ఎవరైనా వాడుకున్నా, తన నుండి ఏదైనా తీసుకున్నా, నదికి మనం డ్యాములు కట్టుకున్నా దానికి ఏం చింత లేదట. దాని ప్రవాహాన్ని ఆపే ఆ శక్తి లేదు ఎక్కడ కూడా. అది సముద్రాన్ని చేరటమే. నామరూపములను వదిలేసి యథా నద్యస్యందమానాః సముద్రే అస్థం గచ్చంతి నామరూపే విహాయ. నామరూపాలను విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోతుంది. ఆ సముద్రంలో కలిసిపోతున్నప్పుడు తన లక్షణాలను కోల్పోతుందా లేదా? సముద్రపు నీరుగా మారిపోయింది. సముద్రంలో చేరిన వెంటనే సముద్రపు నీరుగా ఉంటుందా, అది నది నీరులుగా ఉంటుందా? నీటి లక్షణం మారిపోయింది. అంతకు ముందేమో నది నీటికి లక్షణాలు వేరు, తీయగా ఉంటాయి, అవి తాగటానికి యోగ్యంగా ఉంటాయి. సముద్రంలో కలిసిన వెంటనే లక్షణాలే మారిపోయినాయి. అట్లాగే ఎప్పుడైతే దీనికి ఒక ఉపమానము ఇక్కడ మన బ్రహ్మచారి మననం చేసి చెప్పిన ఉపమానంతో పోల్చి చెప్పుకుందాం. ఏం చెప్పాడంటే, ఒక కొండపైకి ఎక్కుతున్న వ్యక్తి తను దారి తప్పిపోకుండా ఏం చేయాలంటే పారుతున్న నదిని అనుసరించి ఎక్కాలట పైకి. బాగుంది ఉపమానం, చాలా బాగుంది. ఎట్లా దారి తప్పిపోకుండా కొండలో ఆ నదిని అనుసరించి పైకి ఎక్కుతాడు. అది ఎట్లాగంటే వ్యక్తిగత రూపంగా తనను మొదలు పెట్టుకున్నవాడు, వ్యక్తిగత అహంకరిత రూపంతో తనను నేను అనుకుంటున్నవాడు ఇప్పుడు ఆధ్యాత్మిక శిఖరాన్ని అందుకోవాలి. ఎప్పుడు ఈ నది ఏది పారుతుందో దాన్నే అనుసరించి వెళ్తాడు. వెళ్ళి పైదాకా వెళ్ళటంలో తను ఎట్లా ఉంటాడో మనం మొట్టమొదట మననం చేసినట్లు కేవలం ఒక కామపూరితమైన భక్తితో మొదలయ్యి గుడ్డి విశ్వాసంతో మొదలైన భక్తి జ్ఞాన సాధనకు ఎదుగుతుంది. అక్కడ తను ఏ భక్తి బయట చేస్తాడో దాని అన్నిట్లో కూడా మనుషులు తెలిసి తెలియక కూడా అనుష్ఠానాన్ని అనుసరిస్తారు, గుడ్డిగానైనా సరే. అయితే ఇప్పుడున్న మరీ గుడి లోకాన్ని చెప్పలేం గాని ఒకప్పుడు చేసే యజ్ఞయాగాది క్రతువులలో అనుష్ఠానాన్ని తెలియకుండానే అనుసరించారు, నియమాలని తెలియకుండానే పాలన చేశారు. ఈ అనుష్ఠానము నియమము అన్న ఈ వీటిని ఎరుకుతో ఎప్పుడు చేస్తాడో, అంటే శాస్త్ర పరిచయం ద్వారా కలిగిన ఎరుకుతో ఎప్పుడు చేస్తాడో అది తనకు జ్ఞానం అవుతుంది. తెలియకుండా చేసిన జ్ఞానానికే పరిణితి అది. కనుక ఎదుగుతున్నాడు, ఎక్కుతూ వెళుతున్నాడు. వెళ్ళిన కొద్దీ పైకెళ్ళిన కొద్దీ ఏమవుతుంది? తాను అధిరోహించవలసిన ఆ లక్షణాలన్నిటినీ కూడా కేవలం లక్షణాత్మకంగా తెలుసుకుంటున్నాడు. ఏ దేవతారాధనలు చేశాడో వాటన్నిటిని లక్షణాత్మకంగా తెలిసి ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఆ జ్ఞానికి ఒక అహంకృత రూపం వస్తుంది అన్న అవాంతరమును గుర్తించి, వస్తుంది అని కాదు, ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కనుక ఆ అవాంతరాన్ని, అంటే ఇప్పుడు నేనే సర్వం అనుకున్నాడు అనుకోండి, అంతా నేనే, ఇంకేముంది దృష్టిలో, నేనే అంతా, నేనేం చేస్తే అది అవుతుంది, నా ఊహయే మేనిఫెస్ట్ అవుతుంది అన్న ఒక శాస్త్రవాక్యాన్ని
అది ఆ గర్వంగా మారే ఆ అవాంతరాన్ని గుర్తించిన తర్వాత ఆ జ్ఞానము కరిగిపోవాలి. కరిగిపోయి అనుభవ రూపంలో ఎప్పుడు తెలుస్తుందో అది నదిగా మళ్ళీ పారుతుంది. ఆ కొండ మీద నుండే మళ్ళీ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది సముద్రంలో కలిసిపోతుంది. అది పూర్ణమైన అద్వైత స్థితి తనకి. అంటే భక్తి సామాన్య తాత్పర్యం లేని భక్తి నుండి జ్ఞానము, జ్ఞానంతో విచారణ సాధన, అది పరమభక్తిగా మారిపోతే అప్పుడు బాలోన్మత్తవ దేవరమతే. ఎందుకంటే సాధకుడిగా ఉన్నంతసేపు కూడా చాలా నియమనిష్టలనన్నీ మనం అందరం అనుసరిస్తున్నాం. ఇప్పుడు ఈ బాల ఉన్మత్తుడు వలె ఉన్న యోగికి రోడ్డు మీద పడున్న ఆ చింపిరి గుడ్డలతో చింపిరి బొంతను తయారు చేసుకుని కప్పుకునే వాడికి నియమాలు ఉంటాయా? అనుష్ఠానం ఉందా వాడికి? వాడికి స్పృహ కూడా లేదు. మనం అందరం కూడా కొన్ని కర్మలన్నిటినీ పుణ్యకర్మలని, కొన్ని పాపకర్మలని, చేయకూడనివని చేయవలసినవని నియమించుకుని నియమాలతోని ఓతప్రోతమైన జీవితాన్ని గడుపుతున్నాం. అవునా? సాధకుడు స్థితిలో తర్వాత ఏమైంది? ఎప్పుడైతే తనలో తాను ఆనందించే ఉన్మత్త స్థితికి వెళ్ళిపోయాడో ఈ నియమాలన్నీ వాడికి లేవు అక్కడ. అంటే తాను కరిగిపోతున్నాడు. అంత మాత్రం చేత చేయకుండానే ఇక్కడే ఉండి నేను అదే చేస్తానంటే ఎట్లా ఉంటుందంటే, స్వామివారు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. తండ్రి డిగ్రీ చదువుకొని వదిలేశాడట, చదువును ఆపేశాడు. అట్లాగాని వీడు చదువుకోకుండానే ఆపేస్తే ఎట్లా ఉంటుంది? తండ్రి చదువుకున్నవాడైనాడు ఆపేసినా కూడా, ఇప్పుడు వీడు చదువు లేనివాడుగా ఉంటాడు. ఆ తేడాని గుర్తించి అతీత స్థితిని ఆరోపణ చేసుకోకుండా అది జ్ఞాన సాధన చేత, నియమానుష్ఠానం చేత సాధించి ఆ అతీత స్థితిని కూడా లోక సంగ్రహమేవ చికీర్షుర్ లోక సంగ్రహమేవ. జ్ఞాని ఎందుకు పాటిస్తున్నాడు? లోకం కోసం పాటిస్తున్నాడని గుర్తించాలి మనం. అది కూడా అతిక్రమించిన అవధూత స్థితిలో ఆ బాల ఉన్మత్తుని వలె ప్రవర్తిస్తాడు. వాడికి ఏమీ ఇంకా తెలిసేది ఉండదు, వాడికి మురికి తెలియదు. మనమేమో శుచిగా స్నానం చేస్తున్నాం. ఎందుకు? మనకున్న ఆవరణలు తొలగించుకోవాలంటే ఎన్ని స్నానాలు చేస్తే భౌతికంగా ఆ భౌతిక శుచి అభ్యాసం అవుతుంది? భౌతికంగా మనం వ్యక్తిగతంగా గుర్తింపబడుతున్న ఈ అహం అనే నేను అనే వీడిని కరిగించాలంటే ఎన్నో నియమనిష్టలతో దాన్ని కరిగించి ఆ స్థితికి ఎదగాలి. ఇది చేయకుండా చేస్తానన్నది ఈ శ్లోకం విన్నంత మాత్రం చేత. అట్లాగూ ఒక పాపకర్మ గాని పుణ్యకర్మ గాని లేని స్థితి వాడికి వస్తుంది. ఎట్లా? ఇది చేస్తే పుణ్యం అంటే, ఇది చేస్తే నేను పుణ్యం అంటే పవిత్ర భావం. పుని కర్మని శుభే ధాతు అంటే ఒక పవిత్ర భావం ఈ కర్మ వల్ల నాకు వస్తుంది అన్న స్థితి లేదు. ఈ కర్మ చేస్తే నేను అపవిత్రం అవుతానన్న స్థితి లేదు. ఎప్పుడు వస్తుంది? వ్యక్తిగత రూపంలో చిత్తమునకు వృత్తులున్న స్థితిలోనే ఇదంతా. ఆ చిత్తమునకు వృత్తులు లేని స్థితిలో పుణ్యం లేదు, పాపం లేదు. తను అదే ఆ స్థితిలో కరిగిపోతే పైదాకా ఎక్కిన వాడు ఆ జ్ఞానాన్నంతా కరిగించుకొని అన్నిటినీ వదిలేసి తనకంటూ ఇంకేమున్నప్పుడు ఆ రూపం లేదు, చెప్పటానికి వీల్లేని ఆ స్థితిలో కరిగి నదిలా ప్రవహించి సింధు సరిత్వల్లభం ప్రాప్నోతి యథ. ఆ చిత్తం ఎట్లా ఉంటుంది? చేతో వృత్తి రూపేత్య తిష్టతి. చేతస్వ చిత్తానికి వృత్తులన్నీ విడిచిపెట్టేసి స్థిర స్వరూపంగా ఉండి అది ప్రవహిస్తుంది. నది ప్రవహిస్తుంది కానీ స్థిరంగా ప్రవహిస్తుంది. ప్రవహించినంత మాత్రం చేత చంచలం కాదు నది. ఎందుకు? దాని డెస్టినీ దానికి తెలుసు. చంచలం అయితే అది దారి తప్పిపోతుంది. అది దారి తప్పదు ఎప్పుడు. దానికి రూట్ మ్యాప్ చెప్పకపోయినా చూపించకపోయినా ఎక్కడో పుట్టిన నది, హిమాలయాల్లో పుట్టిన నది వెళ్ళి గంగా సాగరంలో ఎట్లా కలుస్తుందో దానికి ఎవరు రూట్ మ్యాప్ నిర్దేశించి చెప్పలేదు. అయినా ఎట్లా కలుస్తుందో అంటే అది చేత వృత్తి రూపేత్య తిష్టతి సా భక్తిరిత్యుచ్యతే. అది భక్తి అని చెప్పబడిందట. ఇది పరమ భక్తి. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని కరిగించుకునే శక్తి కూడా ఉండాలి మనిషికి, సాధకుడికి. అందుకే ఇది మానవాతీత భావమే గాని నిర్వచింపగలిగిన అంశం కాదు అని మననం చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్థితి ఇక్కడ శంకరులు చూపించిన స్థితి. ఇంకొక పదం ఇక్కడ మనం వదిలేసాము.
ఈ స్థితి ఊహించుకొని నేను అది అయిపోయాను అని అనుకోవడానికి కానీ అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సామాన్య సాధకుడు కూడా దీన్ని ఊహించుకోడు. అంటే అనుభవములు ఊహలు కావు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక మామిడి పండు తిన్నామనుకోండి, పండు యొక్క రుచి అనుభవమా ఊహయా? వాడు ఒక పిల్లవాడికి అంత మామిడి పండు మీద తెలియకపోతే ఒక ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఐస్ క్రీమ్ ని నాకుతున్నాడు నాలుకతో, వాడు ఆనందిస్తున్న ఆనందము ఆ పిల్లవాడు తింటున్నప్పుడు మనం దాన్ని ఆనందాన్ని ఊహ అంటామా అనుభవం అంటామా? పక్కవాడు ఏం చూస్తున్నాడో ఆలోచించాడు, నాలుగుతో నాకేయటమే దాన్ని. అక్కడ సెన్స్ అదేమిటి సివిలైజ్డ్ సెన్స్ ఏమన్నా ప్రయోగిస్తాడా? బాగుందంటే లొట్టలు వేయటమే, అంతేనా? విస్తర్లో తినేవాళ్ళు కొంతమంది జుర్రు తింటారు, ఆస్వాదిస్తుంటారు, వేళ్ళు నాకుతూ తింటారు. అప్పుడు వాళ్ళు ఆనందిస్తున్న ఆనందం ఆస్వాదన భౌతికంగానే అక్కడ అది నాటకమా అనుభూతియా? అది వ్యక్తం కాకుండా ఉంటుందా? లొట్టలేయటం వ్యక్తం కాకుండా ఉంటుందా? దాన్ని అనుమానించడానికి వీల్లేదు. ఒక భక్తుడి యొక్క ఉన్మత్త స్థితిని వాడు పిచ్చివాడయ్యి అట్లా ఉన్మత్తుడు అంటున్నాడు అనడానికి మనకు తెలియనంత మాత్రం చేత మనం దాన్ని అనుమానించకూడదు, అట్లాగే ఊహించకూడదు. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నచ్చిన పిల్లవాడు బాగా దాన్ని ఆస్వాదించి తింటున్నాడు. ఇంకొకడు ఏం చేశాడు, ఇది బాగుందేమో అనుకుని తీసుకున్నాడు. వీడి రుచికి వీడి టేస్ట్ కి అది నచ్చటం లేదు. వాడు అట్లాగూ ఆనందించినట్టు యాక్ట్ చేసి తినగలడా? మొహం ఆటోమేటిక్ గా వ్యక్తం చేస్తుంది. పంచగవ్య మందుల్లో ఆ మందు తాగితే మొహం ఆటోమేటిక్ గా వ్యక్తం చేస్తుంది దాని రుచిని. ఎందుకు? ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. నువ్వు ఆస్వాదన చేస్తున్నావా, వ్యక్తం చేయటంలో నటిస్తున్నావా, మొహం చూపిస్తోంది. అట్లాగే మనం ఒక నిజమైన భక్తుడి యొక్క భక్తిని అనుమానించలేము, లేని దాన్ని నటించలేము. ఈ రెండు ఉన్నాయి. లేనివాడు అంటే చిత్త వృత్తులు ఉన్నవాడు దాన్ని ఆ స్థితిని నటించలేడు. కాబట్టి అనుభవము అరువు ఇవ్వబడదు. అనుభవము ఎవరికి వాళ్ళకే రావాలి, ఎవరిది వాళ్లే తినాలి, వాడికే అర్థం కావాలి. కనుక ఇక్కడ అవాంతరంగా తీసుకుని నేను అతీతుని అయిపోయాను, నేను అయిపోయాను, నేను అదైపోయాను, నేను ఇదైపోయాను అనుకోవడానికి లేదు. నేను కాలేదు, నేను అల్పుణ్ణి అని ఏడవటానికి లేదు. ఎట్లా ఉండాలి? నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ నోనస్తద్వేద తద్వేద యోన వేదేతి వేదచ. అంటే తెలిసింది అనకూడదు, తెలియలేదు అనకూడదు, వచ్చింది అనకూడదు, రాలేదనకూడదు. ఏదన్నా కష్టమే, ఏది చెప్పినా అబద్ధమే. ఎందుకు? తెలియనివాడా పూర్తిగా తెలియనివాడు కాదు, తెలిసినవాడా పూర్తిగా తెలిసినవాడు కాదు. అవునన్నా కాదన్నా, వచ్చిందన్నా కాలేదన్నా, ఏది మాట్లాడినా దానికి ఒక వివాదం వస్తుంది. భక్తిలో వివాదం వర్జితం. ముందు వాదం లేదు అక్కడ. ఆ స్థితిని వాదించటానికి వీల్లేని ఒక స్థితి కనుక దాని మీద వ్యక్తం చేయటానికి వాడికి హక్కు లేదు. చేయడు, చేస్తే అది ఉన్నట్టు కాదు. ఊహించుకొని నటించను లేడు, వ్యక్తం చేసి ఇది అని చెప్పను లేడు. ఆ అనుభూతి అటువంటిది. ఈ అనుభూతిని ఊహించటానికి మనం ఈ ఉపమానాల్లో తిన్నప్పుడు ఆస్వాదన అనమాట అటువంటివి ఎందుకు చేస్తున్నాము? ఉపమానాలంటే మనిషి స్వతసిద్ధంగానే ఆస్వాదన స్వరూపుడు, రసహ స్వరూపుడు వాడు. అంటే ఆస్వాదనే వాడి స్వరూపం. ఎట్లాగైతే నేను అన్న అస్మత్ గ్రహింపును ఒక వ్యక్తిగత అహం రూపం చేసుకుని అహంకరించాడు, అట్లాగే నేను అన్న ఆస్వాదన స్వరూపాన్ని ప్రతి ప్రవర్తనలో ప్రయోగిస్తాడు మనిషి. అందుకే ఇంట్రెస్ట్ ఉండటం, ఇంట్రెస్ట్ లేకపోవటం అన్న లౌకిక పరిభాషలో మాట్లాడతాడు. ఎందుకు? ఆసక్తి ఒక దాని మీద ఉంటుంది, ఒక దాని మీద లేదు, రుచిస్తుంది, రుచించదు. శ్రవణానికి వచ్చిన తర్వాత కూడా ఇది రుచిస్తుంది, ఈ శ్లోకం బాగుంటుంది, ఈ శ్లోకం అట్లా ఉంటుంది అంటే ఆసక్తి అన్న ప్రయోగం చేస్తుంటాడు, రసన ఆస్వాదనం అన్న ప్రయోగం చేస్తుంటాడు. ఇది మనము ఉపమానంగా గుర్తించి
ఎప్పుడైతే దీనికంటే విలక్షణమైన లోపల అనుభూతి వస్తుందో, దాని అంటే ఆత్మ స్వానుభవ స్వాత్మ దర్శనం చేసినప్పుడు ఎట్లాంటి అనుభూతి వస్తుందో దాన్ని గుర్తించటానికి ఇవన్నీ మనకు కొంత దాకా ఆలంబన, అంతకు మించి చెప్పడానికి ఏముండదు. అది ఎట్లా ఉంటుందంటే అనిర్వచనీయం పరమ ప్రేమ. అందుకే ఇక్కడ ప్రత్యాకర్పట విరచిత కంధ అన్నారు. యోగి యొక్క విశేష లక్షణాలను చూపిస్తున్నాడు. నాది అంటూ ఒక వస్తువు గాని ఒక పదార్థం గాని సృష్టిలో ఉన్నదని అనుకుంటే ఇంకా వాడు వ్యక్తిగత రూపానికి వెళ్ళిపోయినవాడు. ఇది నాది అన్న ఒక పదార్థంతో వ్యవహరిస్తున్నాడు అంటేనే అయిపోయింది, వాడు పరిమితం అయిపోయాడు, అంటే వృత్తులు ఏర్పడిన వాడైపోయినాడు. ఇప్పుడు చింపిరి గుడ్డలు ఏరుకొని ఒక చింపిరి బొంత తయారు చేసుకొని కప్పుకున్నప్పటికీ కూడా ఆ చింపిరి గుడ్డల మీద మమత్వం ఎట్లా ఉంటుంది వాడికి అంటే వాడుకున్నంతసేపే. చింపిరి గుడ్డ విలువ ఎంత? తుడిచి పారేసేంత, అంటే వాడుకొని వదిలేస్తాడు. అట్లాగే ఇక్కడ ఈ యోగి దేహాన్ని కూడా అట్లాగూ ఆ చింపిరి గుడ్డలలాగా వాడుకుంటున్నవాడు అనమాట. ఆ చింపిరి గుడ్డలు ఏమిటంటే ఇక్కడ రహదారి మీద చింపిరి గుడ్డలను కుట్టుకొని ఇంకో చింపిరి గుడ్డ తయారు చేసుకున్నాడని చెప్తున్నాడు. అట్లాగే మనం సృష్టి నుండి మహాభూతములతో తయారైన ఒక దేహాన్ని అరువు తీసుకున్నాం. ఇది చింపిరి గుడ్డ. పాంచభౌతిక దేహం చింపిరి గుడ్డ. దీన్ని తీసుకొని మళ్ళీ దేహం వదిలేసేటప్పుడు ఏం చేస్తున్నాము? పంచమహాభూతాల్లో కలిపేస్తున్నాం. దీని విలువ ఎంత? ఈ చింపిరి గుడ్డ బొంతంతా. మనం దీనికి ఎంతో విలువనిచ్చి దీన్ని రక్షించి పోషించి అభిమానించి అహంకరించి ఎన్ని చేస్తున్నాము? ఇది గుర్తించాలి మనం. ఇక్కడ యోగి యొక్క స్థితి ఆ రత్యాకర్పట విరచిత కంఠ అన్నప్పుడు తను ఏం చేస్తున్నాడు? ఈ దేహంను కూడా ఆ చింపిరి గుడ్డలాగా చూస్తున్నాడు. దేహాన్ని కప్పుకోవడానికి చింపిరి గుడ్డ కాదు వీడికి, దేహమే ఒక చింపిరి గుడ్డ. ఈ దేహము చింపిరిదని తెలుసుకోవటానికి మనకి ఎప్పటికప్పుడు మన దేహం నుండి సెల్స్ అన్ని కూడా బయటికి, డెడ్ సెల్స్ అన్ని కూడా బయట పడిపోతున్నాయి. మనకు అర్థమవుతుందా లేదా? లోపల ఎప్పటికప్పుడు కొత్త కణములు పుడుతున్నాయి, పాత కణములు చచ్చిపోతున్నాయి. కొత్త కణములు పుట్టడం మనకి ఎప్పుడు తెలియలేదు, పాత కణములు చచ్చిపోవటం ఎప్పుడు తెలియలేదు. ఎప్పుడైనా చూసామా? దేహము ప్రతి సెకండ్ కి కూడా మారిపోతూనే ఉంటుంది. ఎప్పుడైనా మనకు తెలిసిందా? అంతెందుకు, ఒక సంవత్సరం పాటు మన దేహంలో చాలా మార్పు వచ్చిన తర్వాత జరిగిన మార్పు కూడా మనం పెద్దగా గుర్తించాం. కాకపోతే ఎట్లా అంటే 16 ఏళ్ల వయసు నుండి 40 ఏళ్ల వయసు వస్తే కాస్త జుట్టు నెరిచి చర్మం ముడతలు పడి అదంతా బాగా గుర్తించి అద్దంలో చూసుకున్నప్పుడు అయ్యో నేను మారిపోయాను అంటాడే గాని తాను అద్దం చూసుకోకుండా ఉంటే తనలో జరుగుతున్న మార్పును, ఈ కణములన్నీ చచ్చిపోతున్నవి పుడుతున్నవి అవన్నీ ఎప్పుడైనా చూస్తాడా వీడు? తెలియటం లేదు. అంటే ఏ క్షణం కూడా తన చింపిరితనం పోలేదు. అటువంటి చింపిరి గుడ్డను ఏమంటున్నారు? పుణ్యాపుణ్య వివర్జిత పంథాహ. పంథ అంటే ప్రవర్తన గతి, దారి. తన దారి ఎటువంటిదంటే పుణ్యము అపుణ్యము. పుణ్యం పాపం అనలేదు, పుణ్యము పుణ్యం కానిది అన్నారు. పుణ్యం అంటే ఒక కర్మ వల్ల తాను పవిత్రతను పొందటం పుణ్యం. ఎప్పుడైనా సరే ఒక కర్మ పుణ్యకర్మ ఎప్పుడవుతుందంటే జపము, తపము, పూజయో, నోమో, వ్రతము, లోకంలో చెప్పబడిన ఈ కర్మలన్నీ కూడా పుణ్యకర్మలు ఎప్పుడవుతాయంటే ఆ కర్మలో తాను తనను నిలిపి ప్రవర్తింపజేస్తే అది పుణ్యకర్మ. తనను తాను నిలపకుండా తనను గుర్తించకుండా ప్రవర్తన చేస్తే యజ్ఞ యాగాది కర్మలతో సహా తాను చేసే నిత్య కర్మలన్నీ కూడా పాప కర్మలే. అంటే ఆ కర్మను ఆచరించి తను పతనమైనాడు, తనను గుర్తించకుండా పతనమైనాడు. ఇప్పుడు ఈ యోగికి పుణ్యము అపుణ్యము అని రెండూ లేవు, వివర్జితం. ఎందుకంటే తానెప్పుడూ తనను గుర్తించే ఉన్నాడు.
మళ్ళీ ఒక ప్రవర్తనలో తనను గుర్తించి ఇంకొక ప్రవర్తనలో గుర్తించకుండా ఉండటం అనే ప్రవర్తన స్థానానికి కూడా రాలేని ఉన్మత్త స్థితిలో ఉన్నాడు గనుక పుణ్యాపుణ్య వివర్జిత పంథ, అది వాడి ప్రవర్తన. వాడిని కూడా పంథ అన్న పదము పథి గతో ధాతు చెప్తోంది. అంటే ఏమిటి? అది కూడా ప్రవర్తన. ఎటువంటి ప్రవర్తన? రెండింటి యొక్క భేదం కూడా తనకు లేదక్కడ. నేను ప్రవర్తించి నన్ను నేను దర్శనం చేసుకుని మళ్ళీ ఉపసంహరించుకుని మళ్ళీ దర్శనం, ఇట్లా లేదు. అంటే అవిచ్ఛిన్నం. సాధన కర్మ ఒక్కొక్క స్థాయిలో ఎట్లా ఉంటుంది? ఎదుగుతున్న స్థాయిలో కాసేపు తనను తాను నిలుపుకోగలుగుతాడు, కాసేపు నిలుపుకోలేకపోతాడు. తను ఎదుగుతున్న కొద్దీ ఆ ప్రవృత్తి రూపం నశిస్తూ ఉంటే అది సంస్కరింపబడుతున్న ఎదుగుతున్న సంస్కారం అవుతుంది. పూర్ణంగా ఎదిగిన స్వరూపమునకు పుణ్యాపుణ్య వివర్జిత పంథ ఎప్పుడు వస్తుంది? దేని వల్ల వస్తుంది అంటే యోగ నియోజిత చిత్త, యోగమునందు నియోజింపబడిన చిత్తం. నియోజింపబడడం అంటే తనను తాను నియమించుకున్నాడు. ఎక్కడ? తనకు తానే కట్టుబడి ఉన్నాడు. ఇది రమతే శబ్దానికి అర్థం. రమక్రీడాయాం అనే ధాతువు తనయందు తనకు ప్రీతి అని చెప్పిన ఆ పదమునకు అర్థం యోగ నియోజిత చిత్తం గనుక తన ఇంకా బాల ఉన్మత్తవత్ ఏవ రమతే. ఇదే గోవిందుని భజన చేసే నిజ స్థితి. మొట్టమొదట శంకరుల ఈ భజగోవింద స్తోత్రం అంతా కూడా మొట్టమొదట చెప్పినవన్నీ కేవలం లౌకికంగా చూపించినవి ఉన్నాయి. మా కురు ధనజన యవన గర్వం కాతే కాంత కస్తే పుత్ర అని అంటే సాంసారికమైన విషయములను చూపించి అక్కడ అది కాదు అని భజగోవిందం భజగోవిందం అన్నారు. ఇప్పుడు ఆ స్థితి ఎదుగుతూ ఎక్కడ దాకా వచ్చిందంటే ఇప్పుడు తనకు అటువంటి ప్రయోగమే లేని ఒక స్థితిని చూపించే స్థితికి ఆ భజనే తీసుకొచ్చింది. భజన అన్న తన సేవయే తనని స్థితికి తీసుకొచ్చింది. అంటే తను మొట్టమొదట అహంకారపు అహం నుండి అస్మద్గ్రాహ్యపు అహం దాకా ఎదగటమే సాధన. ఇది యోగి లక్షణం. కనుక ఇదంతా కూడా భజనే, గోవిందుని భజించటమే. ప్రజ్ఞ యొక్క విస్తార స్వరూపం. ప్రజ్ఞ అన్న లక్షణమును గుర్తించటంలో విస్తారమైన స్వరూపం. ప్రతి అమీబా కూడా ఉనికిని ఆధారం చేసుకునే ప్రవర్తిస్తోంది. సిద్ధస్థితిలో ఉన్న యోగి జ్ఞాని కూడా ఉనికిని ఆధారం చేసుకునే ప్రవర్తిస్తున్నాడు. అవగాహన భేదం ఎంతగా ఎదిగిందో ఆ అవగాహన భేదమే ఈ 84 లక్షల జీవరాశుల రూపంలో రూపొందించబడి మేనిఫెస్ట్ అయి కనిపిస్తున్న రూపాలు. అట్లాగే దేవతా స్వరూపాలు కూడా అట్లాగే తన అవగాహనను బట్టి తన లక్షణాలతో తను ఏర్పాటు చేసుకుని యోగులు సిద్ధులు తపస్సులో గుర్తించిన స్వరూపం. ఆ సత్స్వరూపాన్ని ఒక ఆకార రూపంలోకి తీసుకురావడానికి చేసిన తపస్సులో తీసుకొచ్చిన స్వరూపాలు. అవి నిజంగా ఉన్నాయా, నిజంగా లేవా, ఇది ఇంకొక వివాదాంశం. అయితే దీనికి కూడా పరమస్వామి వారు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఒకసారి ఎట్లాగంటే స్తంభంలోంచి నరసింహస్వామి వచ్చాడట ప్రహ్లాదుడి కోసం. ఇప్పుడు మన కోసం వస్తాడా రాడా? ఎంత సత్యం! ప్రహ్లాదుని వర్ణిస్తూ తానన్నీ రూపించిన మిథ్యలన్నీ నిరూఢ మనీషన్ అంటాడు పోతన. ప్రహ్లాదుని వర్ణన ఏమంటే అన్నీ రూపించిన మిథ్యలన్నీ నిరూఢ మనీషి. అంటే ఇవన్నీ రూపించిన మిథ్యలే రూపింపబడినవి. అంటే లేనివే మేనిఫెస్ట్ అయినట్లు కనిపిస్తున్నాయని నిరూఢ మనీషన్ అంటే రూఢి అయిన వాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుడికి సాకార రూపంలో సాకారమైన స్తంభంలోంచి సాకార నరసింహస్వామి వచ్చాడా రాలేదా? ఇప్పుడు ఇది నిజమైన ప్రహ్లాద చరిత్రలో అక్కడ కథ జరిగిందా జరగలేదా? ఇప్పుడు వస్తాడా రాడా? ఇది ఒక నిజమైన సాధకుడికి ఎప్పుడూ కూడా మీమాంస కాకూడదు, వివాదాస్పద అంశం కాకూడదు. నువ్వు అడిగితే ఏ రూపంలో నువ్వు డిజైన్ చేసుకుంటే ఆ రూపంలో వస్తాడు. నరసింహావతారాన్ని డిజైన్ చేసింది హిరణ్యకశిపుడు. కేవలం మనిషి కాకూడదు, కేవలం పశువు కాకూడదు అన్నాడా? అట్లాగే వచ్చాడు ఆయన. నువ్వేది అడిగితే ఆ రూపంలో రూపింపబడుతుంది సృష్టిలోని ఉనికి అంశం.
ఆ రూపంలోనే నువ్వు ఆరాధిస్తే ఆ రూపంలోనే నిర్గుణ తత్వాన్ని నీకు అవగాహన అయ్యేటట్లు చేస్తుంది. అది దేవతామూర్తి యొక్క స్వరూపం. కనుక పురాణాల మీద గాని, దేవతా స్వరూపముల మీద గాని, తన మీద గాని వివాదము, మీమాంస లేని సాధన స్థితి అవగాహనను సాధకుడు అభ్యాసం చేయాలి. అప్పుడు గాని ఈ రమతే బాలోన్మత్తవదేవ అన్న స్థితికి ఎదగలేడు. తనలో తాను మాట్లాడుకోవటం, తనలో తాను ఆనందించటం, తనలో తాను ఏడవటం, తనలో తాను ఏదైనా చేస్తాడు. అన్ని తనలోనే. బాహ్య స్పర్శల వలన తనకు అక్కడ గ్రహింపు లేని స్థితి. ఇది సాధకుడికి అత్యున్నతమైన అద్వైత భక్తి స్థితి. కేవలం భక్తి అంటే బయట కనిపించే ఈ జపతప పూజ, మన బయట కుంకుమార్చన ఇంకేమో అర్చనలు అవి చేస్తుంటారు, అది భక్తి అని అనుకొని భక్తినే తప్పుగా అనుకోకూడదు ఎప్పుడు. చెప్పండి. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుక్రీకరణే, నహి నహి రక్షతి రథ్యా రథ్యం కర్పట కర్పట విరచిత విరచిత కంథః, కన్నః పుణ్యాపుణ్య పుణ్యాపు వివర్జిత పంథాః, వివర్జిత యోగి యోగి యోగ నియోజిత చిత్తః, యోగనియోజిత రమతే రమతే బాలోన్మత్తవదేవ. బాలోన్మత్తవదేవ. ఓం తత్ సత్. ఓం